నిన్న మూసీ ప్రాజెక్టుకి సంబంధించి మూసీ రివర్ ఫ్రంట్కి సంబంధించి 10 కోట్ల రూపాయల నిధులు ఇవ్వాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడిగిన తర్వాత వాళ్ళ స్పందన ఇంకా చూడాల్సి ఉంది. తర్వాత దీంతో పాటు అక్కడ ఢిల్లీ పర్యటనలో భాగంగా ఇక్కడ వరంగల్లో సభ నిర్వహించినటువంటి నేపథ్యంలో అక్కడ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి కూడా ఆహ్వానం పలికినరు. తర్వాత ఎప్పుడు నిర్వహించాలి ఇంకా అనే దానిపైన ఒక డిస్కషన్ అయితే జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో వరంగల్లో అక్కడ ఏది రుణమాఫీకి సంబంధించినటువంటి హామీని నెరవేరుస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ భారీ బహిరంగ సభ నిర్వహించాలని చెప్పేసి అంటే ఇక్కడ ముఖ్యమంత్రి ఇప్పటికే ప్రకటించిండు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీని ఆహ్వానించిండ్రు. ఇక మరోవైపు ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామం ఇట్లా ఉంటే ఇక ఇవాల్టి నుంచి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు, కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఈ నేపథ్యంలో అసలు అన్ని రాష్ట్రాల ఆశలు తర్వాత ఇవన్నీ కూడా ఒక ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎవరికి ఎంత బడ్జెట్ కేటాయింపులు జరుగుతాయి, ఏం జరుగుతాయనే విషయం పైన ఆశగా చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే బీహార్కి సంబంధించి మాకు ప్రత్యేక హోదా ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. అంటే డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో దానికి కేంద్ర ప్రభుత్వం తిరస్కరించింది. కారణం ఏంటి అంటే అసలు యాక్చువల్గా వాళ్ళు అడగడానికి కారణం ఏంటి అంటే ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వానికి ప్రధానంగా అక్కడ బీహార్లోని జేడీయూ తర్వాత ఇక్కడ ఏపీ నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలుగుదేశం పార్టీ మద్దతు ఇస్తున్నటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలో వాళ్ళు ఇక్కడ ఏపీ నుంచి తర్వాత అక్కడ బీహార్ నుంచి పెద్ద డిమాండ్లు పెడితే వాటిని కొంతవరకు సున్నితంగా తిరస్కరించింది కేంద్ర ప్రభుత్వం. ఇక ఇదిలా ఉంటే ఇవాల్టి నుంచి అసెంబ్లీ సమావేశాలు ఇక్కడ ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ వాడివేడిగా చర్చలు జరుగుతాయి తర్వాత అని చెప్పేసి ఒక చర్చ మాత్రం జరుగుతూ ఉంది. మరి కేసీఆర్ వస్తాడా రాడా? మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు అటెండ్ అవుతాడా కాదా? మాజీ ముఖ్యమంత్రి కాదు, ఇప్పుడు ప్రధానంగా ప్రతిపక్ష నేత ప్రజెంట్ అయితే వచ్చే ఆస్కారాలు ఉన్నాయి. ఎందుకు అంటే ఇప్పటికే మొన్ననే రాకపోతే చాలా పెద్ద ఎత్తున వాళ్ళకు వ్యతిరేకంగా వార్తా కథనాలు వచ్చిన నేపథ్యంలో ఈసారి కంపల్సరీ వస్తాడు, కాకపోతే కట్టెపట్టుకొని వస్తాడు అని సమాచారం. తొంటిపొక్క చక్కగా అయింది కాబట్టి కొంతవరకు అది సెట్ అయింది కాబట్టి వచ్చే అవకాశం అయితే ఉన్నది. అంటే ఆయనకు పాపం మరి అంటే ఆరోగ్య రీత్యా మంచిగా సెట్ అయిపోయిందట. ఇప్పుడు సెట్ అయిపోయింది కాబట్టి వస్తాడు. నిజంగా కూడా అసలు యాక్చువల్ అది కారణం కాదు. నిజంగా ఏంటంటే ఆయన రావాలనుకుంటే రావచ్చు. చాలా సభలు సమావేశాల్లో పాల్గొనేటువంటి గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ ఇప్పుడు రాకుండా మనోహర్ పారికర్ ఆక్సిజన్ పెట్టుకొని అసెంబ్లీకి చిత్తశుద్ధి ఉంటే అట్లా నాయకులు వస్తారు. తర్వాత గతంలో ఎవరు మన జయపాల్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి జయపాల్ రెడ్డి గారు ఆయన అంటే ఉత్తమ పార్లమెంటేరియన్గా అవార్డు తీసుకున్నాడు. అంత గొప్ప నాయకులు వాళ్ళకు అంటే ఆ పార్లమెంటుకు వచ్చి అక్కడ ఉన్నటువంటి ప్రజల సమస్యలు చెప్పి వాళ్ళని అందరినీ మెప్పించగలిగేటువంటి ఒక గొప్ప నాయకత్వం ఉండేది. కానీ కాకకు ఇది కారణంగా చెప్తాడు కానీ అటువంటిది ఏం లేదన్నమాట. కానీ ఈసారి మరి అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతాడా? ఫస్ట్ అయితే హాజరవుతాడో కాదో తెలియదు. ఎందుకంటే బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత హాజరయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇక మరోవైపు ఇక్కడ ఏది ఉజ్జయిని మహంకాళి బోనాలకు సంబంధించి రంగం ఎక్కింది ఆమె స్వర్ణలత. రంగం ఎక్కేసి ఈసారి వానలు బాగానే పడితే మంచిగా ఉంటుంది వాతావరణం అంతా అని కూడా ఆమె చెప్పింది. నిజంగా కూడా వానలు మంచిగా పడాలని చెప్పేసి కోరుకుందాం, ఎవరి నమ్మకం వాళ్ళది. ఇక మరోవైపు స్మితా సబర్వాల్ ఐఏఎస్ ఆఫీసర్ అకున్ సబర్వాల్ వాళ్ళ మిసెస్ ఆమె భార్య. అయితే నిజంగా స్మితా సబర్వాల్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు పూర్తిగా దుమారం రేపుతా ఉన్నాయి. దివ్యాంగులను ఉద్దేశించి వాళ్ళు ఐఏఎస్కు పనికిరారు, తర్వాత ఇష్టం వచ్చినట్టుగా ఆమె మాట్లాడి అంటే కేవలం వీళ్ళకు సర్వీసులకు రావద్దు అని చెప్పేసి వ్యాఖ్యలు చేసింది. నిజంగా అట్లా చేయొచ్చా అంటే 100% చేయకూడదు. ఎందుకంటే ఇప్పుడు ఆమె ఎవరు నిర్ణయిస్తేందుకు ఇష్టం వచ్చినట్టుగా అభిప్రాయాలు చెప్పొచ్చు. కానీ ఒకరిని కించపరిచే విధంగా చాలామంది కూడా అంటే దివ్యాంగులైనటువంటి వాళ్ళు చాలామంది కూడా గొప్ప గొప్ప స్థాయిలో గొప్ప అద్భుతాలు సృష్టించిన వాళ్ళు ఉన్నారు. ఆయన వీల్ చైర్లోనే ఉండే ఆయన ఎవరైనా స్టీఫెన్ హాకింగ్ ఆయన గొప్ప అంటే ఆయన మేధా సంపత్తితోటి బ్లాక్ హోల్స్ పైన తర్వాత అంతరిక్షంలో జరిగినటువంటి పరిణామాల పైన పరిశోధన చేసి ఆ పరిశోధనల సారాంశాన్ని ప్రపంచానికి అందించినటువంటి గొప్ప మేధావి కాదు అసలు. ఇంకా దాన్ని మన మాటల్లో ప్రపంచ మేధావి ఆయన మాటల్లో కూడా చెప్పలేము. అటువంటి గొప్ప మేధావులు గొప్ప వాళ్ళు దివ్యాంగులైనటువంటి వాళ్ళు ఉన్నారు. అది నిజంగా ఒకవేళ దివ్యాంగత్వం అనేటువంటిది నిజంగా ఒకవేళ అది మనం సొంతంగా తెచ్చుకుందా అంటే సొంతంగా తెచ్చుకుందే ఏం కాదు. ఎందుకంటే అది దైవ నిర్ణయమా లేకపోతే పుట్టుకతో వచ్చినటువంటి వైకల్యం వల్ల వాళ్ళు ఇబ్బంది పడతా ఉంటే
వాళ్ళని ఇంకా నిజంగా ఎంకరేజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. నిజంగా నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే నిజంగా కూడా నిజంగా ఎవరికన్నా రిజర్వేషన్లు ఇవ్వాలంటే కులాలు మతాలు బితాలు అవన్నీ పక్కకు పెట్టేసి వాళ్ళకి ఇవ్వదని నేను అంటలేను, కాకపోతే అవి కాదు ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాల్సింది దివ్యాంగులకు ఇవ్వాలి. ఎందుకనంటే వాళ్ళు ఏదైనా దాని ఏమంటారు అవయవాలు కొంతవరకు లోపభూయిష్టంగా ఉన్నా కానీ వాళ్ళు కష్టపడుతూ వాళ్ళు సమాజానికి ఏమైనా చేయాలనేటువంటి ఒక ఆతృతతోటి ఒక ఆత్మవిశ్వాసంతో వాళ్ళు బతుకుతారు చూసినావా, అది గొప్ప విషయం. అందుకే చీకటితో వెలిగే చెప్పు అనేది పాట, అదినా చీకటితో చెప్పాను నేనున్నానని పాట ఉంటుంది. అంటే అక్కడ ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే విజువల్లీ ఛాలెంజ్ ఉంటారో వాళ్ళు ఏమైనా చేయగలుగుతారు, తర్వాత ఫిజికల్లీ ఛాలెంజ్ ఉంటాడో వాళ్ళ దగ్గర ఒక గొప్ప నైపుణ్యం ఉంటుంది. అందుకే దివ్యాంగులు అని చెప్పేసి వాళ్ళు అంటా ఉన్నారు. మొదటగా ఇంకా వేరే పేరుతో పిలిచే వాళ్ళు అది కరెక్ట్ కాదు. విషయం ఏంటంటే అటువంటి దివ్యాంగులని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉన్నది. మానవ వనరులని కరెక్ట్గా వాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. వాళ్ళ మేధాశక్తిని ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉన్నది. కాకపోతే ఏంటంటే ఇక ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడు. మరి నిజంగా ఏదైనా ఐఏఎస్ అధికారులు మేధాశక్తితో పనిచేస్తారా, లేకపోతే మరి పని చేసి గడపారగిట్ల ఏమైనా పారగిట్ల పెడతారమ్మా? ఏమైనా అంటే ఏమైనా తొవ్వేది ఉంటుందా? పారగిట్ల పార పట్టుకొని గడపార పట్టుకొని నాగలు దున్నేది ఏమైనా చేస్తారా ఐఏఎస్? సరే, ఇప్పుడు వాళ్ళని కించపరుచుతున్నావు. నిజంగానే ఒక ఐఏఎస్ ఒక ఐపీఎస్ వెళ్తా ఉంటారు, కార్ యాక్సిడెంట్ అవుతుంది, ఒక కాలో చేయబోతుంది, పనికి రాబాయిగా నువ్వు చేయవా? ఉద్యోగం అవుతుంది రేపు. ఇప్పుడు ఇది కావాలని కావద్దని లేదుగా, మేము కావాలని కోరుకుంటలేము. కాకపోతే ఏంటంటే నీకేమైనా జరుగుతుంది, జరిగినప్పుడు మరి నువ్వు కూడా ఏమంటారు అన్ఫిట్టేనా? ఇక అది మేధాశక్తికి సంబంధించినటువంటి విషయం అని చెప్పేసి అందరూ ప్రపంచమంతా భావిస్తూ ఉంది. మరి నువ్వు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే అది ఎక్కడ వరకు వస్తుంది కథ? విషయం ఏంటంటే ఆమె మాట్లాడే కాదు, ఇంకా మొత్తం తర్వాత ఇంకా కౌంటర్లు కూడా తీసుకొస్తుంది. ప్రభుత్వం 1000% అంటే గతంలో ఈ స్మితా సబర్వాల్ అనే ఎవరనేది కూడా తెలవాలి. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు అక్కడ సిద్దిపేట కలెక్టర్గా చేసింది. ఆ తర్వాత ప్రభుత్వంలో ప్రధాన బాధ్యతలు చేపట్టింది కేసీఆర్కు సీఎంఓలో పనిచేసింది. కేసీఆర్కు అనుబంధంగా పనిచేసినటువంటి వ్యక్తి. మరి 10 సంవత్సరాలు చేస్తే కూడా మరి నీకు నిజంగా మరి జ్ఞానం రాలేదా, లేకపోతే అహంకారంతో మాట్లాడుతున్నావా? ఏం మాట్లాడుతున్నావో అర్థమైతే అయితలేదు. మరి నిజంగా ఒకవేళ ఎప్పుడన్నా ఇప్పుడు ఉన్నారు కదా ఎవరైనా ఐఏఎస్ ఆఫీసర్లు వచ్చి మాట్లాడరు, ఆమెను సమర్థిస్తున్నామని మాట్లాడరు. అట్లా ఒకవేళ సమర్థిస్తున్నామని మాట్లాడితే వాళ్ళు అన్ఫిట్ అసలు యాక్చువల్గా. సంఘాలు ఉంటాయి కదా, మాట్లాడారు మరి సంఘాలు సమాజానికి వాళ్ళు అన్ఫిట్ అసలు యాక్చువల్ సంఘాలు ఇష్టం వచ్చినట్టుగా ఏం పడితే అది మాట్లాడి, అంటే ఏం పడితే అది మాట్లాడు కాదు. చాలా మంది ఐఏఎస్కి తర్వాత సివిల్స్కి ప్రిపేర్ అవుతా ఉన్నారు దివ్యాంగులు. అరే వాళ్ళ మేధాశక్తిని తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి ఆలోచనని వాళ్ళు పంచుకోవాలని చెప్పేసి పథకాలకు అవి ఉపయోగపడాలని చెప్పేసి వాళ్ళు భావిస్తూ ఉంటే వాళ్ళని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి తర్వాత అవమానపరచడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కరెక్ట్ కాదు. ఈ విషయం పైన నిన్న చాలామంది ఐఏఎస్లని ఐపీఎస్లని తర్వాత సివిల్ సర్వెంట్లని కొన్ని వందలాది మంది సివిల్ సర్వెంట్లను తయారు చేసినటువంటి బాలలత మేడం సిఎస్బి ఇన్స్టిట్యూట్ను నడుపుతుంది ఆమె. తర్వాత కోచింగ్ సెంటర్ నడుపుతూ ఉంది. ఐఏఎస్లను ఎంతోమందిని అంటే ఎంతోమంది కలెక్టర్లని తర్వాత ఎంతోమంది ఐపీఎస్ ఆఫీసర్లని తయారు చేసినటువంటి బాలలత మేడం నిన్న ప్రెస్ మీట్ పెట్టింది. ఆమె ప్రెస్ మీట్ పెట్టేసి ఈ విషయం పైన మాట్లాడింది. ఆమెతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం ఒకసారి. ఎందుకంటే ఇప్పుడు అమ్మా నువ్వు చేసేది ఎట్లా చేస్తావు పని అనేది చెప్పాల్సిన అవసరం ఉందా లేదా? పనిచేసింది ఒక ఐఏఎస్ఏ కాదు, చాలా మంది వందల మంది ఐఏఎస్లను తయారు చేసింది. హలో మేడం, నమస్కారం మేడం. నమస్తే అండి మేడం. ఇప్పుడు మీరు లైవ్లో ఉన్నారు. అయితే విషయం ఏంటంటే ఇప్పుడు స్మితా సబర్వాల్ చేసినటువంటి వ్యాఖ్యల పైన మీరేమంటారు? నిన్న ప్రెస్ మీట్ కూడా పెట్టిండ్రు. తర్వాత నిజంగా కూడా ఇది దురదృష్టకరంగా దౌర్భాగ్యం అసలు యాక్చువల్గా. ఇటువంటి అంటే మనుషులు కానోళ్ళు కూడా ఇటువంటి అంటే హోదాలో ఉండడం మాత్రం దురదృష్టకరం అని చెప్పి సమాజం అంతా అంటా ఉంది. చెప్పండి మేడం, ఏమంటారు? అవునండి, అవును, ఇది చాలా దురదృష్టకరం. అంతేకాదు ఇట్ ఈస్ ఇన్హ్యూమన్, అమానవీయం అని నేను అంటాను. దాంతో పాటు ట్వీట్ చేసి 48 అవర్స్ 48 గంటలు అయింది, ఇంతవరకు ఆ ట్వీట్ అనేది విత్డ్రా కూడా చేసుకోలేదు. కాబట్టి ఆవిడ చేసింది చాలా పెద్ద తప్పు. దాంతో పాటు ఎవరైతే సొసైటీలో సపోర్ట్ చేస్తున్నారో అది కూడా పెద్ద తప్పండి. ఇక్కడ ట్వీట్ విషయంలో మొత్తం తెలంగాణ సమాజం, ఆంధ్ర సమాజం అందరూ బాధ్యత వహించాలి. ఎందుకంటే ఎవరైతే ఖండించలేదో వాళ్ళందరూ ఖండించాలి. ఎవరైతే ఖండించలేదో వాళ్ళు కూడా ట్వీట్ కి సపోర్ట్ చేస్తున్నారని చెప్పి అర్థం చేసుకుంటాం. అక్రాస్ ఆల్ పొలిటికల్ పార్టీస్, ఆల్ బ్యూరోక్రాట్స్, దే షుడ్ యాక్చువల్లీ కండెమ్ ద ట్వీట్. ఆ ట్వీట్ ని అందరూ ఖండించాల్సిందే, దానిలో ఎటువంటి డౌట్ లేదండి. అలాంటి ట్వీట్ ని ఎంకరేజ్ చేస్తే అంతకంటే మహాపాపం అసలు ఈ భూమి మీద మనం ఉన్నా లేనట్లేనండి. మేడం, ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్లు చేయాల్సిన పని
అంటే ఫిజికల్గా చేస్తారా అంటే ఇప్పుడు గడ్డపారలు పారలు పట్టుకొని ఏమన్నా తవ్వుతారా అట్లా ఏమైనా ఉంటుందా మేడం అట్లా అంటే లేకపోతే అది మైండ్తో చేసే పనా అంటే మీరు కూడా ఒక ఐఏఎస్ అంటే మీరు కూడా సివిల్ సర్వెంట్ గా సెలెక్ట్ అయ్యిండ్రు గతంలో సెలెక్ట్ అయ్యిండ్రు తర్వాత చాలా మంది వందల మంది సివిల్ సివిల్ సర్వెంట్లను తయారు చేసిండ్రు మీరు అంటే మాకు తెలియక అడుగుతున్నా ఇప్పుడు మరి గడ్డపారలు గట్ల పట్టుకొని అట్లా ఏమన్నా తవ్వాల్సి ఉంటుందా మేడం అట్లా అసలు అది కాదండి వీళ్ళు అసలు ఒక అడుగు తీసి అడుగు కూడా వేయరు. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఇవి ఎక్కిన దిగరే చాపరే దిగినా చాపరే దాంతో పాటు చాపర్ అంటే హెలికాప్టర్ పెట్టిన దిగుద్ది, హెలికాప్టర్ పెట్టిన ఎక్కిద్ది. ఈవిడ ఎవరని చెప్పడానికి ఎవరి ఎబిలిటీస్ ఫిజికల్ ఫిట్నెస్ గురించి పరిగెత్తి పనిచేసే పని ఏం లేదండి. ఇప్పుడు ఏదో ఒకటో రెండు అకేషన్స్ లో పరిగెట్టాల్సి వచ్చింది. దాని మన కింద బోల్డ్ మంది స్టాఫ్ ఉంటారు పని చేయడానికి. పరిగెత్తగలటం గొప్ప, అందరిని నడిపించగలటం గొప్ప, మనం నడవటం మనం చూడగలటం గొప్ప విషయం అని చెప్పుకోవడం అనేది అంటే ఈ రోజులో కూడా ఫిజికల్ ఫిట్నెస్ బేస్ చేసుకునే మనుషుల్ని జడ్జ్ చేయడం అనేది చాలా తప్పని అందరూ అర్థం చేసుకోవాలి. సమాజం దీన్ని ఇమీడియట్ గా ఖండించాలండి. మేడం ఇప్పుడు ఆమె కాళేశ్వరం పర్యటనకి వెళ్ళింది, పోయి వచ్చి చూసి వచ్చినప్పుడు నడుచుకుంటూ పోయింది ఆమె. నిన్న మల్లన్న కూడా అదే అన్నాడు. లేదండి, హెలికాప్టర్ ఎక్కి తిరిగింది. అంతేకాదు కంప్లీట్ గా ఇప్పుడు కనుక మనం ఖండించకపోతే దేశవ్యాప్తంగా ఉన్న దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా డిసప్పాయింట్ అవుతారు. వాళ్ళ ఆత్మవిశ్వాసం లోపించుద్ది, వాళ్ళ ఆత్మ గౌరవానికి ఇది క్వశ్చన్ అండి. ఈ ప్రాణాలు ఉంటే ఎంత లేకపోతే ఎంత, దీని విషయంలో మాత్రం ఎవరు ఆగరు, అందరూ పోరాటం చేస్తారు. నాకు నిన్నటి నుంచి చాలా కాల్స్ వస్తున్నాయి. దానిలో ఆవిడతో ఎందుకు పెట్టుకున్నాను అని కూడా అడుగుతున్నారు. ఆవిడతో క్వశ్చన్ స్మితా సబర్వాల్ తో నాకేం పర్సనల్ గా ఏమీ లేదండి, కానీ ఆవిడ చేసిన ట్వీట్ తోనే నా ప్రాబ్లం. ఇంతవరకు కూడా ఆవిడ అరగెన్స్ చూడండి, ఇంతవరకు ఆ ట్వీట్ విత్డ్రా చేయలేదు. అంటే ఒక కమ్యూనిటీను హర్ట్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు, తప్పు కదండి అది. 1000% తప్పు. సభ్య సమాజం మొత్తం పూర్తిగా ఖండిస్తూ ఉంది. విషయం ఏంటంటే ఇప్పుడు నిజంగా ఇప్పుడు గతంలో ఒక పేపర్లో రాస్తే దాని మీద పెద్ద రాద్ధాంతం చేసి మరి అవి అసలు యాక్చువల్గా మరి ఆమె పని ఉంటుందో లేదో తెలియదు, కానీ మరి అదేందో అవి ఏంటి ఏమంటారు వాటిని రీల్సా ఈ బీల్స్ ఏందో కథ ఏందో వాటి గురించి మనం మాట్లాడతాం. ఎందుకు విషయం ఏంటంటే మనం వ్యక్తిగత విషయాల జోలికి వెళ్ళట్లేదు. కాకపోతే ఏంటంటే అరే అంటే వాళ్ళని అసలు యాక్చువల్గా మనము నిజంగా ఎంకరేజ్ చేయాల్సినటువంటి వాళ్ళని, తర్వాత నిజంగా మేము ఉన్నామనేటువంటి ఒక భరోసా కల్పించిన వాళ్ళని, ఆలోచనలు ఇచ్చే వాళ్ళని తీసుకొచ్చి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం మాత్రం 1000% కరెక్ట్ కాదు. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఒక ఎంఆర్ఓ గారు అంటే ఒక తహసీల్దార్ ఆయన పాపం ఏదో పని మీద వచ్చిందట, ఏదో పని మీద వస్తే ఆయన మీద రాత్రిపూట వచ్చిన ఆయన మీద కేసు పెట్టి ఇవన్నీ చేసింది. మనం ఆ విషయాలన్నీ కూడా మనం మాట్లాడుతున్న పెద్ద విషయం చెప్తాను. ఈవిడ పర్సనల్ కేసు విషయంలో తెలంగాణ గవర్నమెంట్ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటే కోర్టు ఖండించింది. గవర్నమెంట్ డబ్బులు నీ పర్సనల్ కేసుకి ఎలా వాదిస్తావని చెప్పి. సో ఇవన్నీ మేమందరం ఎవరు క్వశ్చన్ చేయట్లేదు. గవర్నమెంట్ డబ్బులు ఖర్చు పెట్టావా, నువ్వు హెలికాప్టర్ ఎక్కావా, నువ్వేం చేసావు, మాకు సంబంధమే లేదు. చాలా కష్టపడండి. డిఫరెంట్ లెవెల్ పిల్లలు కాంపిటేటివ్ ఎగ్జామ్ ఆస్పిరెంట్స్ చాలా కష్టపడి వాళ్ళు ఈ స్థాయికి రావడం అంటే ఫస్ట్ ర్యాంక్ కొట్టినట్లెక్క. అసలు అట్లీస్ట్ వాళ్ళు సివిల్స్ దాకా రావడం అంటే వాళ్ళు ఫస్ట్ ర్యాంక్ కొట్టినట్లెక్క నా దృష్టిలో. అలాంటి పిల్లల్ని మీరు కాంపిటెంట్ కాదు, మీరు మీ వల్ల అవుతుందా, మీకు ఆల్ ఇండియా సర్వీస్ ఎందుకంటే అసలు ఆవిడకి ఎందుకంటే ఆల్ ఇండియా సర్వీస్, ఇలాంటి క్యారెక్టర్ లేని వ్యక్తికి ఆల్ ఇండియా సర్వీస్ ఇస్తారా అండి? వాల్యూస్ లేని వ్యక్తికి ఆల్ ఇండియా సర్వీస్ ఇస్తారా? తప్పు కదా అది. ఒకవేళ నిజంగా కూడా గవర్నమెంట్ ఈ విషయం మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి. నిజంగా ఇప్పుడు ఆమెను ఏదైతే కొనసాగిస్తున్నారో గవర్నమెంట్ లో కూడా కీలక శాఖల్లో ఆమెను కొనసాగిస్తున్నారో ఆ విషయం పైన ఒకవేళ ఈ విషయం పైన స్పందించకపోతే చెప్పండి. ఈ రోజు వరకు ఈ క్షణం వరకు నేను నిన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్పాను. ఈ క్షణం వరకు గవర్నమెంట్ ఏ విధమైన స్పందన చేస్తుంది, ఏ విధంగా గవర్నమెంట్ దీనిపైన అట్లీస్ట్ ఆమె పైన యాక్షన్ తీసుకుందా లేదా నాకు సంబంధం లేదు. అట్లీస్ట్ గవర్నమెంట్ దృష్టికి వెళ్ళిందా? అసలు నో రెస్పాన్స్. ఇదే అండి ప్రభుత్వం స్పందించే తీరు. ప్రభుత్వం 100% స్పందించాలి దీనిపైన, ఈ విషయం పైన. ప్రభుత్వం స్పందించమని నేను 100% చెప్తున్నానండి. కంప్లీట్ తెలంగాణ సమాజం కొన్ని వందల వేల మంది ఈ విషయంలో స్పందించారు. ఇంకా గవర్నమెంట్ అర్జెంట్ గా దీనిపైన స్పందించాలి. తప్పకుండా మేడం. థ్యాంక్ యూ మేడం. ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నా మేడం? తెలంగాణ గవర్నమెంట్ స్పందించాలండి, ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోవాలి. ఒకవేళ కనుక ఈవిడ ఇలా వదిలేస్తే ఈవిడ ఎంతో మంది ఎన్నో కమ్యూనిటీస్ పైన ఇలా ప్రచారం చేసే అవసరం ఉంది. అంటే ఆమె పబ్లిసిటీ కోసం, ఆమె సెలబ్రిటీ స్టేటస్ కోసం ట్విట్టర్ ని వాడుకుని ఎంతో మంది కోసం. నీ సెలబ్రిటీ ఏమైనా తలగవడం మేడం, నీ సెలబ్రిటీ ఏమైనా తలగవడం మాకు అనవసరం. నీ సెలబ్రిటీని మంచిగా చేసుకుంటావా, గొప్ప చేసుకుంటావా, ఇంకా నీకు ఇష్టం వచ్చినట్టు ఏంటి ఆ రీల్స్ చేసుకుంటావా, రీల్స్ చేసుకుని వాళ్ళు ఏమైనా చూపిస్తావా, మనకు అనవసరం అవి. కానీ అసలు యాక్చువల్గా ఎవరికైతే నిజంగా వాళ్ళని అసలు యాక్చువల్గా అప్రిషియేట్ చేయాల్సిన మనుషులని తక్కువ చేసి మాట్లాడడం మాత్రం 1000% తప్పు. అంటే ఇట్లాంటి
మైండ్ సెట్ ఉన్న వాళ్ళు పాలసీ మేకింగ్ లోకి ఎలా వస్తున్నారు? ఎంపతి అండ్ కంపాషన్. yes ఎంపతి ఉండాలండి. మనుషులు వెంట జాలు చూపించక్కర్లేదు, కానీ అయ్యో వీళ్ళు మనలాంటి మనుషులేనా ఇది ఉండాలి కదా. అది లేకుండా అడ్మినిస్ట్రేషన్ లోకి ఎలా వస్తున్నారు అసలు వీళ్ళు? అదే మేడం, తప్పకుండా మేడం, ప్రభుత్వం దీనిపైన కూడా స్పందించాలి. థ్యాంక్ యూ మేడం. 1000% ప్రభుత్వం కూడా స్పందించాలి, తెలంగాణ గవర్నమెంట్ కూడా స్పందించాలి. ఎందుకంటే గవర్నమెంట్లో కూడా కీలకమైనటువంటి శాఖల్లో ఆమె పనిచేస్తూ ఉంది. విషయం ఏంటంటే ఇప్పుడు దివ్యాంగులని అంటే అసలు యాక్చువల్గా వాళ్ళు ఫిజికల్లీ తర్వాత విజువల్లీ ఛాలెంజ్డ్ ఎవరైతే ఉంటారో వాళ్ళని కించపరిచి మాట్లాడడం, తర్వాత వాళ్ళని తక్కువ చేసి మాట్లాడడం, తర్వాత వాళ్ళు ఐఏఎస్కే పనికిరారు అని చెప్పేసి అనడం మాత్రం 1000% తప్పు. ఇంకా మాట్లాడాలంటే తీవ్రమైనటువంటి మాటలు వస్తున్నాయి, కానీ ఇంకా అవి అర్థమైతే కాళ్ళు చేతులు అన్ని ఉంటేనే ఏం చేయలేకపోతున్నాం. చాలా మంది ఏడుస్తా ఉంటారు. వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడి ఈ పొజిషన్ కి వస్తే ఈ ఇటువంటి మాటలు ఎటు దారి తీస్తాయో అర్థం కాని పరిస్థితి అయితే చూస్తారా? ఎందుకు పడే ఎందుకు మనం చూపించి ఏం చేస్తావు? ఇక మ్యాప్ వస్తున్నాం అంతే. యూట్యూబ్లో కూడా అంటే ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడు, తర్వాత ఇష్టం వచ్చినట్టుగా ఇవన్నీ చేసుడు వచ్చేస్తుంది. ఒకవేళ ఏమన్నా గీ ఫోటో ఏంది ఫోటో కాదు, స్మిత సబర్వాల్ అనుకుంటాను, అట్లా ఎత్తు వస్తుంది. ఏమనే మేడం ఇప్పుడు అసలు యాక్చువల్గా మస్తు గౌరవం ఉండే, మస్తు మంచిది, తర్వాత అట్లా ఇట్లా అసలు గొప్ప మనిషి, పేదోళ్ళని చూస్తే కన్నీళ్ళ పెట్టుకుంటుంది, ఇట్లా అట్లా అని చెప్పేసి పెద్ద పెద్ద పేరు ఉండే. ఏ మాటలేమో ఇట్లా ఇటువంటి ఏమో ఇట్లున్నాయి. అంటే ఒక మనిషి అంటే కనీసం ఆమెకు మినిమం అది కూడా లేదు. అటువంటి మనుషులు ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్లు అవుతున్నారు దురదృష్టవశాత్తు. సీనియర్ ఐఏఎస్. మళ్ళీ ఒకసారి వార్తలలోకి వెళ్దాం. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి కూడా చాలా మంది మిత్రులు వచ్చిన మనం మాట్లాడదాం. ఈ ఏడాది మస్తు వానలు. వెలుగు దినపత్రిక. పంటలు బాగా పండుతాయి, జనాలకు వ్యాధులు రాకుండా చూసుకుంటా, నన్ను నమ్ముకున్న వారిని కాపాడుకుంటా, ఏ ఇబ్బంది రానివ్వను. లష్కర్ బోనాల రంగంలో భవిష్యవాణి వినిపించిన మాతంగి స్వర్ణలత. జబర్దస్త్ గా వానలు మాత్రం పడతాయి, వానలు మంచిగా ఉంటాయంట. ఇక లావెక్కుతున్నారు. దేశంలో 24% మందికి ఒబిసిటీ ఉందంట. కరోనా తర్వాత పెరిగిన సమస్య, లాక్డౌన్ శారీరక శ్రమ తగ్గడమే కారణమంట. ప్రతి 10 మందిలో 3కి ఊబకాయం. తెలంగాణలో 32% పురుషులకు ఒబిసిటీ ఉందంట. హెల్త్ సర్వే ఫలితాలను ప్రస్తావించిన 2023-24 ఆర్థిక సర్వే అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తుంది. పట్టణాలలో 29.8% మంది ఉంటే గ్రామాల్లో 19.3% మంది స్థూలకాయం ఉందంట. ఊబకాయంతో బాధపడుతున్న వారు మహిళలు 41%, 41.3% ఉంటే పురుషులు 38%. ఢిల్లీలో తమిళనాడులో మహిళలు 40.4% ఉంటే పురుషులు 37%. ఆంధ్రప్రదేశ్లో మహిళలు 36.3% ఉంటే పురుషులు 31%. తెలంగాణలో మహిళలు 30% ఉంటే పురుషులు 32.3%. ఓవరాల్ గా తెలంగాణనే కొంచెం తక్కువ ఉంది. బాగా లావుగా అవుతున్నట. ఊబకాయం అంటే లావు కావడం, దొడ్డు కావడం అన్నట్టు. ఈ దొడ్డు కావడం వల్ల ఏమైతుందంటే ఆయాసం, ఇవన్నీ ఉబ్బసం, తర్వాత రకరకాలుగా ఇబ్బంది పడుతుంది, ఇబ్బంది అవుతుంటది. తర్వాత ఇది ఏంటంటే ఇది ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి. కాబట్టి దీనిపైన ప్రత్యేక దృష్టి పెట్టాలి. వ్యాయామం అవన్నీ అటువంటివి చేస్తే మంచిగా ఉంటుంది. కొంతవరకు డైట్ కూడా ఫాలో అయితే మంచిగా ఉంటుంది అన్నట్టు, లేకపోతే ఇబ్బంది అవుతుంది. మన దేశంలో జనాలు లావైతున్నారు. అసలు వయసుకు బాడీకి సంబంధమే లేకుండా ఒబేసిటీ బారిన పడుతున్నారు. దేశంలో దాదాపు ప్రతి 10 మందిలో 3 ఊబకాయ సమస్యతో బాధపడుతున్నారు. శారీరక శ్రమ లేకపోవడం, వ్యాయామానికి దూరంగా ఉండడమే ఇందుకు ప్రధాన కారణమని నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5లో తేలింది. 2019-21 మధ్య కాలంలో నిర్వహించిన ఈ సర్వే ఫలితాలను పార్లమెంట్ లో సోమవారం ప్రవేశపెట్టిన 2023-24 ఆర్థిక సర్వే నివేదికలో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రస్తావించారు. భారతీయుల ఊబకాయం ఎంత మేర పెరిగిందో గణాంకాలతో సహా వివరిస్తూ అందుకు దారితీసిన పరిస్థితులపైన నివేదికలో విశ్లేషణ చేసిందంట. ఉంటుందంట. బాగా లావైతున్నట్టు చాలా మంది. జాగ్రత్తగా కాపాడుకుంటే ఆరోగ్యం మంచుకుంటే, లేకపోతే ఇబ్బంది అవుతుంది. ఇక ఇవాళ కేంద్ర బడ్జెట్ ఉదయం 11 గంటలకు లోక్సభలో ప్రవేశపెట్టనున్న నిర్మలా సీతారామన్ కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ మంగళవారం పార్లమెంట్లో ఫుల్ బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. అయితే ఉదయం 11 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో బడ్జెట్ స్పీచ్ ప్రారంభించనున్నారు. రూరల్, అర్బన్ డెవలప్మెంట్,
హౌసింగ్, రక్షణ, రైల్వే తదితర రంగాలకు ఈ బడ్జెట్లో టాప్ ప్రయారిటీ ఇవ్వనున్నట్టు తెలుస్తుంది. అయితే ఈసారి ట్యాక్స్ రిలీఫ్ ఉంటుందని ఉద్యోగులు, మధ్యతరగతి ప్రజలు ఆశిస్తున్నారు. 2014 నుంచి 2 దఫాలు బీజేపీకి కేంద్రంలో ఫుల్ మెజార్టీ ఉండగా ఈసారి మాత్రం కూటమి ప్రభుత్వ భాగస్వామ్యంతోనే ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది. దీంతో కూటమిలో కీలక భాగస్వామ్య పక్షాలైన జేడీయూ తర్వాత టీడీపీ తమ రాష్ట్రాలకు కేంద్ర బడ్జెట్ నుంచి భారీగా నిధులు రాబట్టుకోవాలని భావిస్తూ ఉన్నాయి. మరి ఎట్లా చేస్తూ చూడాలి. కేంద్ర బడ్జెట్ ఇవాళ ఉదయం 11 గంటలకు ఉన్నది. ఇది ఇట్లా ఉంటే మూసీ రివర్ ఫ్రంట్ కు 10,000 కోట్లు ఇవ్వాలని కేంద్రాన్ని కోరిన సీఎం రేవంత్ రెడ్డి మూసీ క్లినిక్ కు 4,000 కోట్లు, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ను గోదావరి జలాలతో నింపేందుకు 6,000 కోట్లు జాతీయ నది పరిరక్షణ ప్రణాళిక కింద కేటాయించండి. జల్ జీవన్ మిషన్ నిధులు విడుదల చేయండి. ఓఎంసీలకు ముందే గ్యాస్ సబ్సిడీ చెల్లించే అవకాశం కల్పించండి. పౌర సరఫరాల శాఖ బకాయిలు రిలీజ్ చేయాలని రిక్వెస్ట్. ఢిల్లీలో కేంద్ర మంత్రులు సిఆర్ పాటిల్, హర్దీప్ సింగ్ పూరి, ప్రహ్లాద్ జోషితో భేటీ. సీఎం వెంట డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చిత్రంలో కనిపిస్తా ఉన్నారు. మొత్తం మీద 10,000 కోట్లు అయితే ఫస్ట్ మూసీ రివర్ ఫ్రంట్ కి సంబంధించి రిలీజ్ చేయండి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని కోరిండ్రు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దాంతో పాటు ఇంకా చాలా అభివృద్ధి కార్యక్రమాలు, ఓఎంసీలకు సంబంధించి గ్యాప్ సబ్సిడీ చెల్లించే అవకాశాలు కల్పించమని, పౌర సరఫరాల శాఖ బకాయిలు చెల్లించమని, ఇట్లా చాలా విషయాలే చర్చకు తీసుకొచ్చేసి నిన్న కేంద్ర మంత్రుల ముందు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్కు జాతీయ నది పరిరక్షణ ప్రణాళిక కింద 10,000 కోట్ల రూపాయలు కేటాయించాలని కేంద్రానికి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్లో 55 కిలోమీటర్ల మేర ప్రవహిస్తున్న మూసీ నదిని దేశంలో మరెక్కడా లేని విధంగా తీర్చిదిద్దడంపై రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టిందని వివరించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి రెండో రోజు బిజీగా గడిపారు. సోమవారం కేంద్ర మంత్రులు సిఆర్ పాటిల్, హర్దీప్ సింగ్ పూరి, తర్వాత ప్రహ్లాద్ జోషితో భేటీ అయ్యారు. సీఎం వెంట డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఖమ్మం ఎంపీ రఘురామిరెడ్డి, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, అటు సీఎం కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి, ఢిల్లీలో తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ ఉన్నారు. అయితే రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అంశాలపై కేంద్ర మంత్రులతో చర్చించారు. హైదరాబాద్ నగరంలోని మురికి నీరంతా మూసీలోకి చేరుతున్నదని, దాన్ని శుద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించిందని జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్కు రేవంత్ రెడ్డి తెలిపారు. మూసీలో చేరే మురికి నీటిని క్లీన్ చేయడంతో పాటు వరద నీటి కాల్వల నిర్మాణం, స్థాయి పెంపు, మూసీ సుందరీకరణకు సహకరించాలని కోరారు. జాతీయ నదీ పరిరక్షణ ప్రణాళిక కింద దక్కన్ పీఠభూమిలోని నదుల పరిరక్షణ అభివృద్ధికి కేంద్రం యోచిస్తున్నందున మూసీ డెవలప్మెంట్కు 4,000 కోట్ల రూపాయలు కేటాయించాలని కోరినరు. మొత్తం మీద మూసీ రివర్ ఫ్రంట్కి సంబంధించి 10,000 కోట్ల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని అడిగిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక అసలు ముచ్చట స్టార్ట్ అవుతుంది. 3 పార్టీలు 3 ప్లాన్లు. నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు. శాసన మండలి కూడా మొదటిసారి తిన్మర్మల్లన్న అడుగు పెట్టబోతుంది. శాసన మండలిలో ఇవాళ వ్యూహాలతో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ రెడీ. అభివృద్ధి, ప్రజా సంక్షేమమే ఎజెండాగా కాంగ్రెస్. బీఆర్ఎస్ ను సైడ్ చేసి కీరోల్ కు రావాలనుకుంటున్న బీజేపీ. బడ్జెట్ రోజు అసెంబ్లీకి కేసీఆర్ వచ్చే ఛాన్స్. బడ్జెట్ రోజు వస్తాడట కాకయ్య. ఇవాళ ఎంత? ఇవాళ 25 తారీఖా బడ్జెట్? 25 తారీఖు వచ్చే అవకాశం ఉందంట. బడ్జెట్ రోజు వచ్చేసి కూర్చొని పోతాడు. మరి కూర్చొని పోతాడో ఏం మాట్లాడతాడో చూడాలి. ఇక అసెంబ్లీ సమావేశాలు మంగళవారం ఉదయం 11 గంటలకు ప్రారంభం కానున్నాయి. అంటే ఇవాళ 11 గంటలకు. ఈ సమావేశాలకు అధికార పార్టీ కాంగ్రెస్ సభ్యులు, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ సభ్యులు వాళ్ళ వ్యూహాలతో రెడీ అయ్యారు. అభివృద్ధి, ప్రజా సంక్షేమ ఎజెండాగా కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్లనుంది. గడిచిన 8 నెలల్లో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, ప్రారంభించిన స్కీములు, ముఖ్యంగా పంట రుణమాఫీతో పాటు ఆ పార్టీ దూకుడు మీద ఉన్నది. అయితే ప్రజా సంక్షేమానికి గ్యారంటీ ఇస్తూ పూర్తి స్థాయి బడ్జెట్కు ఆమోదం తెలపడంతో పాటు ఇతర ముఖ్యమైన అంశాలను కూడా అసెంబ్లీలో చర్చించాలని అధికార పార్టీ భావిస్తుంది. అయితే ప్రభుత్వాన్ని వివిధ అంశాలపై అసెంబ్లీలో ప్రశ్నించాలని ఇటు బీఆర్ఎస్ అటు బీజేపీ నిర్ణయించాయి. ఇక 12 రోజులు జరిగే ఛాన్స్ ఉందంట ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 12 రోజుల పాటు జరిగే అవకాశం ఉంది. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందితకు తొలి రోజు మంగళవారం సభలో సంతాప తీర్మానం ప్రవేశపెడతారంట. ఈ సంతాప తీర్మానాలతోటే ఇవాళ సభ ముగిసే అవకాశం ఉంది. ఇది ఇట్లా ఉంటే అయిపోయింది కదా. నీట్ పై దద్దరిల్లిన పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల తొలి రోజే నీట్ పేపర్ లీక్ అంశం లోక్సభను కుదిపేసింది. పరీక్షలో అవకతవకల విషయంలో కేంద్రంపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు. భారత పరీక్ష వ్యవస్థ ఒక మోసం అని మండిపడ్డాడు రాహుల్. యాక్చువల్గా చాలా విషయాల్లో కూడా ఇప్పుడు ఏంది, ఇక్కడ సివిల్స్కి సంబంధించి కూడా అట్లా అవకతవకలు జరిగినాయని చెప్పేసి ఆరోపణలు వస్తూ ఉన్నాయి. తర్వాత నీటికి సంబంధించి వస్తూ ఉన్నాయి. అదేవిధంగా నెట్కి సంబంధించి కూడా, నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ నెట్కి సంబంధించి కూడా అవకతవకలు జరిగినాయి, పేపర్ లీక్ అయినాయి, ఇవన్నీ రకరకాలుగా ఆరోపణలు వస్తున్నాయి. ఆరోపణలు రావడం కాదు, గతం నుంచి కూడా ఇవంతా కూడా కొనసాగుతూ ఉందంట. ఉత్తర భారతదేశంలో ఇది ఎక్కువ జరుగుతున్నట్టుగా తెలిసింది. అయితే దీని ద్వారా ఏమవుతుందంటే ఇక్కడ
నిజంగా ఒక నమ్మకం అనేటువంటిది కోల్పోతా ఉన్నారు. ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో, ఎవరైతే విద్యార్థులు ఉన్నారో నమ్మకాన్ని కోల్పోతా ఉన్నారు. అంటే ఒక నమ్మకం ఉండాలి. అంటే నిజంగా కూడా ఎవరైతే చదువుకున్నారో వాళ్ళు చదువుకున్న వాళ్ళకు అవకాశాలు లభించాలి. తర్వాత ఎవరైతే నిజంగా మెరిట్ ఉంటారో వాళ్ళకు సీట్లు రావాలి. కాకపోతే ఏంటంటే ఇష్టం వచ్చినట్టుగా పేపర్లు మార్చేసి 100కు 100 మార్కులు వానికి వచ్చుడు, ఏం రానోనికి అంటే వానికి బట్టి పట్టించుడు, ఇవన్నీ కథలన్నీ జరిగినాయంట. కాబట్టి నీటి మీద నిన్న రాహుల్ గాంధీ మాట్లాడిండు. దానికి అధికార పక్షం కూడా కౌంటర్ ఇచ్చింది. ఇట్లా ఉంటే ఆరోగ్యశ్రీ ప్యాకేజ్ల ధరలు. ఇది రాని వరంగల్ సభకు రండి, రాహుల్ గాంధీకి సీఎం రేవంత్ ఆహ్వానం. ప్రియాంక గాంధీతోనూ భేటీ, పాల్గొన్న డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఏఐసిసి చీఫ్ ఖర్గేకు బర్త్డే విశేష్. పార్టీ అగ్రనేతల దృష్టికి రాష్ట్రంలోని స్కీమ్లు, తాజా రాజకీయ పరిణామాలు కూడా. అయితే ఇక్కడ వరంగల్ డిక్లరేషన్ లో భాగంగా తర్వాత 2 లక్షల రూపాయల రుణమాఫీ ప్రకటించారు. గతంలో అప్పుడు కృతజ్ఞత సభ గతంలోనే అప్పుడు పిసిసి అధ్యక్షునిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రకటించిండు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రిగా అయిన తర్వాత దాని అమలు అనేటువంటిది మొన్న తీసుకొచ్చిండ్రు. 1 లక్ష రూపాయల రుణమాఫీ మొదటగా, తర్వాత రెండో దఫా 1,50,000 రూపాయలు, 2 లక్షల రుణమాఫీ అనేది ఆగస్టు 15లోగా పూర్తి చేస్తామని చెప్పేసి ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. 1 లక్ష రూపాయల రుణమాఫీ కొనసాగుతూ ఉంది. కొన్ని ఇంకా చిన్న చిన్నవి ఉన్నాయి, అవి కూడా క్లియర్ చేస్తే పనిలో ఉన్నది. అయితే ఈ నేపథ్యంలో అయితే హామీని నెరవేరుస్తున్నటువంటి తరుణంలో అంటే రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా, రాష్ట్రంలో కాదు దేశంలో ఎన్నడూ లేని విధంగా 2 లక్షల రుణమాఫీ అనేటువంటిది తీసుకొచ్చిండ్రు. కాబట్టి అన్న మొదటి రోజు వెళ్తున్నారా ఈరోజు? రేపు కదా. సరిపోతుంది. వరంగల్ సభకు రండా. రాహుల్ గాంధీకి సీఎం రేవంత్ ఆహ్వానం. ప్రియాంక గాంధీతోనూ భేటీ, పాల్గొన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఏఐసిసి చీఫ్ ఖర్గేకు బర్త్డే విశేష్. ఆ తర్వాత పార్టీ అగ్రనేతల దృష్టికి రాష్ట్రంలోని స్కీమ్లు, తాజా రాజకీయ పరిణామాలు కూడా ఈ కార్యక్రమాల్లో ఉన్నాయి. అయితే రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు ఢిల్లీకి పోయినా పేపర్లో వార్తలు వస్తాయి. కేసీఆర్ పోయినప్పుడు మాత్రం రాకపోతుంది. ఆయన ఏం చేస్తున్నా అర్థం కాకపోతుంది. త్వరలో వరంగల్ వేదికగా నిర్వహించనున్న రైతు కృతజ్ఞత సభకు రావాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఆయనకు తెలియజేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ సోమవారం కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని కలిశారు. దాదాపు అరగంటకు పైగా రాహుల్తో సాగిన సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ఢిల్లీలో ఈ నెల 28న వరంగల్లో సభ జరిగేటువంటి అవకాశం ఉంది. సేమ్ టైం గా మల్లికార్జున ఖర్గే గారి బర్త్డే కూడా ఉంది కాబట్టి కార్యక్రమానికి హాజరైనారు. పోలీస్ స్టేషన్లకు గంజాయి టెస్ట్ కిట్లు. మునుగోడు సెగ్మెంట్ లో ప్రయోగాత్మకంగా అమలు. తొలి టెస్ట్ లోనే 35 మందికి పాజిటివ్. యూరిన్ ద్వారా 2 నిమిషాల్లోనే రిజల్ట్. గవర్నమెంట్ హాస్పిటల్స్ లో డాక్టర్ల పర్యవేక్షణలోనే టెస్టింగ్. రాష్ట్ర వ్యాప్తంగా ముమ్మరంగా గాంజా పరీక్ష. మత్తుకు బానిసవుతున్న యువతను ప్రాథమిక దశలోనే గుర్తించి కాపాడేందుకు గంజాయి టెస్ట్ కిట్లను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. కల్తీ కల్లును నిర్ధారించేందుకు ఎక్సైజ్ శాఖ అధికారులు అడాల్ట్రేషన్ కిట్లు వాడుతుంటారు. మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వారిని గుర్తించేందుకు పోలీసులు బ్రీత్ అనలైజర్లను ఉపయోగిస్తుంటారు. కానీ గాంజాయి తీసుకున్న వాళ్ళను గుర్తించడం సాధ్యం కావడం లేదు. ఈ క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లకు యాంటీ నార్కోటిక్స్ బ్యూరో అధికారులు గంజాయి టెస్ట్ కిట్లను అందజేస్తున్నారు. రాష్ట్రంలో గంజాయి వాడకం భారీగా పెరిగిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు చర్యలు తీసుకుంటున్నది. మునుగోడులో శనివారం పట్టుబడ్డ 35 మంది గంజాయి తాగే వాళ్ళను పోలీసులు గుర్తించి టెస్ట్ కిట్లతో పరీక్షించారు. అందరూ గంజాయి తీసుకున్నట్లు నిర్ధారణ అయింది. దీంతో గంజాయి సప్లై చేస్తున్న వారితో పాటు కొంతమంది యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇది అర్జెంట్ గా చేయాల్సిందే. అన్ని పోలీస్ స్టేషన్లకు పోవాల్సిందే. ప్రతి స్కూల్ దగ్గర కూడా ఈ ముఠాలు తయారైపోయినాయి. ఈ గంజాయి ఎక్కడెక్కడైతే తాగుతున్నారో వాళ్ళందరినీ కూడా ఈ టెస్ట్ కిట్ల ద్వారా నిర్ధారించి వాళ్ళ పైన చర్యలు తీసుకోకపోతే రాష్ట్రంలో యువత మొత్తం సత్యనాశనం అయ్యేటువంటి అవకాశం ఉంది. గంజాయి కిట్లు పంపిణీ చేసే పరిస్థితికి వచ్చిందంటే గ్రామీణ స్థాయిలో కూడా గంజాయి వెళ్ళిపోయి ఇవాళ దుమారం రేపుతా ఉంది ఎక్కడ చూసినా. కన్వర్ యాత్ర ధాబాలపై యజమానుల పేర్లెందుకు? నేమ్ ప్లేట్ ఏర్పాటు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే. వడ్డీ వండించేటోళ్ళు ఎవరైతేనేం అని ప్రశ్నించిన కన్వర్ యాత్రకు పోయేటువంటి తొవ్వలో దాబాలు నిర్వహిస్తున్నటువంటి యజమానుల పేరు ఆ దాబా మీద ఉండాలని చెప్పి మన ఒక దిక్కుమాలిన ఆలోచన ఒకరికి వచ్చింది. సరే, అది గతంలో ఉన్నటువంటి వాళ్ళు చేసిరా, ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు చేసిరా, ఎవరు చేసిరా అనేది పక్కకు పెడితే ఇప్పుడు కన్వర్ యాత్ర దాబాలపై యజమానుల పేర్లు ఎందుకు ఉండాలని చెప్పి సుప్రీంకోర్టు ప్రశ్నించింది. మరి పంట పండించిన రైతు పేరు మీద కూడా బియ్యం మీద రైతు పేరే ఉండాలన్నా? ఇక మరి అట్లా చూసుకొని తింటారా తినేటోళ్ళంతా? అంతే. పోనీ ముస్లింలు పండించిన పంట మేము తినమని చెప్పి చెప్పేటోళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఏదీ లేదు. అదైతే కడుపు నిండా తింటారు.
ముస్లింలు చేసే బిర్యానీ తినాలి, ముస్లింలు చేసే అది తినాలి, హిందువులు చేసేది ముస్లింలు తినాలి, ముస్లింలు చేసేది హిందువులు తినాలి, అర్ధ బరాబరే ఉంటుంది. ఇవన్నీ కేవలం ఓట్ల కోసం ప్రజల్ని చీల్చేటువంటి కార్యక్రమాలు తప్ప ఇంకోటి కాదు. ఆరోగ్యశ్రీ ప్యాకేజీ ధరలు 25% పెంపు, 11 ఏళ్ల తర్వాత పెరిగిన ఛార్జీలు, స్కీమ్ పరిధిలోకి కొత్తగా 163 ప్రొసీజర్లు. ఆరోగ్యశ్రీ ప్యాకేజీల ధరలను రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. దీంతో రోగులకు మరింత మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఆరోగ్యశ్రీ స్కీమ్లో 1672 ప్రొసీజర్లు ఉండగా అందులో 1375 ప్రొసీజర్ల ధరలను 20 నుంచి 25% వరకు పెంచుతూ సోమవారం రాష్ట్ర హెల్త్ సెక్రటరీ కృష్ణ ఉత్తర్వులు జారీ చేశారు. దాదాపు 11 ఏళ్ల తర్వాత ప్యాకేజీల ధరలు పెరిగాయి. 2014 కంటే ముందు ఆరోగ్యశ్రీలో ఎవరైనా ఒక ఆపరేషన్ చేయించుకుంటే ఇంత ధర ఇవ్వాలి అనేది ఒక లెక్క ఉంటుంది, గవర్నమెంట్ లెక్క. ఆ 11 ఏళ్ల కాలంలో కేసీఆర్ చుట్టూ హాస్పిటల్లో తిరిగి ధరలు పెంచుడు లేదు, చేసిన పైసలు కూడా ఇచ్చుడు లేదు. ఆరోగ్యశ్రీ బకాయిలే దాదాపు 2300 కోట్ల రూపాయలు అక్కడ పేర్కొని పోతే కనీసం ఒక రూపాయి రిలీజ్ చేసింది లేదు. వాళ్ళు అనేక మాటలు మేము ఆరోగ్యశ్రీని అందించమని చెప్పిన తర్వాత కూడా వాళ్ళకు అప్పుడో 50 అప్పుడో 10 ఇచ్చుకుంటా బుధగరించుకుంటూ వచ్చిండు కేసీఆర్. కానీ వాళ్ళకి సంబంధించినటువంటి ఆరోగ్యశ్రీ ప్యాకేజీల ధరలు అన్ని ధరలు పెరిగినాయి కాబట్టి దీని ధరలు కూడా పెంచాల్సిన అవసరం. వాళ్ళు ఆరోగ్యశ్రీ కింద వాళ్ళు వైద్యమే చేయరు. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు వీటిని పక్కకు పెట్టేస్తారు, వాళ్ళు పైసలు వచ్చి పెట్టేసి ఇది తక్కువ ధరకు వచ్చి చేస్తారు. ఎవరైనా అట్లాగే చేసిండు కాక. ఇక నన్ను కూడా సభలో మాట్లాడనివ్వలేదు. ప్రతిపక్షాలపై ప్రధాని మోడీ ఆరోపణ. ఏ సభలో? మీడియా సభలో మాట్లాడనివ్వకుండొచ్చు. కానీ అసలు ప్రతిపక్షాలపై మోడీ చేసినటువంటి ఆరోపణ ఎంత హాస్యాస్పదంగా ఉందంటే సభానాయకుడు ఎప్పుడు నిలబడ్డా మాట్లాడే అవకాశం ఉంటుంది. నన్ను కూడా సభలో మాట్లాడనియలేదు అని ఒప్పుకుంటున్నామంటే దీడ ఒక 2 అంశం ఏంటంటే ప్రతిపక్షం బలపడ్డదని ఒప్పుకోవాలి, లేదంటే మీరన్నా బలహీనపడ్డారని తెలియాలి. పంచ కట్టుకున్నాడని రైతుకు మాల్లోకి ఎంట్రీ, మాల్ లోపల అమ్మే బియ్యం పప్పులు కూరగాయలు ఎక్కడి నుంచి వచ్చాయని అడుగుతున్నా సార్. అది ఏమైందంటే అసలు ఇక్కడ కర్ణాటకలో ఒకటి ఇది ఉంటది షాపింగ్ షాపింగ్ మాల్కి ఒక ఆయన ధోతి కట్టుకుని పోయినాడ, గోచి కట్టుకుని పోతే ఇలా రావద్దని అన్నాడ. అంటే ఆయన పెద్ద పంచా పెట్టుకుండిగా ఆయన తరఫున వాళ్ళ కొడుకు ఇట్లా వచ్చిండు. అరే బాబు, నీ లోపల ఉన్న సంచులలో బియ్యం ఉన్నాయి, పప్పులు ఉన్నాయి, ఉప్పులు ఉన్నాయి కదా, ఈయననే వాటి పండించిండు, నువ్వెట్లా అమ్ముతావు రా పోయి, మరి ఆయననే అమ్మాలి కదా, నువ్వే అట్లా అంటే ఆ పంచాయతీ లాస్ట్ కు ఆ యజమాని దండం పెడతా అని చెప్పేసి లోపల తీసుకుపోయి. పదార్థం ఏమిటో చెప్పాలి, శాకాహారమా మాంసాహారమా అనేది చూపితే చాలు. కాబడి మార్గంలో హోటళ్లపై పేర్ల ప్రదర్శనపై సుప్రీం, ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ ప్రభుత్వాల ఆదేశాలపై స్టే. కేసు తదుపరి విచారణ ఈ నెల 26వ తేదీకి వాయిదా. నేను కేరళలో ముస్లిం నడిపే శాకాహార హోటల్కి వెళ్ళా, అది మంచి ప్రమాణాలతో ఉంది. జస్టిస్ ఎన్విఎస్ భట్టి. అంటే ఇక్కడ ముస్లిం నడిపేటువంటి హోటల్కు వెళ్ళకూడదు. అసలు ఆకలికి హోటలు ముస్లిము హిందూ క్రిస్టియన్ ఏమని ఉంటుందా? ఏమని ఉంటుందా? ఏముండదు కదా. ఆహార ధర దడ, 2 ఏళ్లలో రేట్లు రెట్టింపు. వాతావరణ మార్పులు, అకాల వర్షాలే కారణం. సవాళ్లు ఉన్న 2024-25లో ఆర్థిక వృద్ధి 6.5 నుంచి 7%. మానసిక ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. 2050 కల్లా దేశంలో వృద్ధుల సంఖ్య రెట్టింపు, వారి సంరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలి. 18 ఏళ్లు దాటిన వారిలో 3 ఇంతలు పెరిగిన స్థూలకాయం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి విద్యా నాణ్యత పెంచాలి. యువతలో సగం మందికే ఉద్యోగ నైపుణ్యాలు. దేశంలో ఏటా 75 లక్షల కొలువులు కల్పించాలి. 2023-24 ఆర్థిక సర్వేలో వెల్లడి. లోక్సభలో ఇవాళ కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నిర్మలా సీతారామన్. తెలంగాణ పురుషుల్లో ఈ ఉబకాయానికి సంబంధించినటువంటి వార్తన ఇది. తెలంగాణ పురుషుల్లో 32.3%, స్త్రీలలో 30.1% ఉబకాయాలని జాతీయ కుటుంబ సర్వే ఆరోగ్య సర్వే పేర్కొన్నట్లు ఆర్థిక సర్వే వివరించింది. ఆంధ్రప్రదేశ్ పురుషుల్లో 31.1%, మహిళల్లో 36.3% ఉబకాయాలేనని తెలిసిందట. అయితే ఉబకాయలు పెరిగిపోతా ఉన్నారట. వ్యాయామం తప్పనిసరి. ఇప్పుడు వాస్తవానికి ఇప్పుడు మా ఘనతే అని చెప్పుకునేటట్టు కూడా లేదే ప్రభుత్వం. మేమే కూర్చుండబెట్టి సాధినం పబ్లిక్, అందుకే పెరిగిరని చెప్పుకుంటాడు. ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది కదా బాధ. అంటే ఇంకా ఒక విషయం ఏంటంటే అరే ఆడుందేమో, రాహుల్ గాంధీ గారు నిన్న మాట్లాడిరు. నిన్న విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుకుంటూ అసలు నీట్ పేపరే లీకుగా అయినట్టు ఆధారాలు లేవని చెప్తా ఉన్నారు. ఆధారాలు లేక ఆ తర్వాత మరి ఎందుకు అరెస్ట్ చేసిర్రు కొంతమందిని, మరి వాళ్ళు ఫూల్సా వీళ్ళు ఫూల్సా? రాహుల్ గాంధీ మాట్లాడుకుంటూ అందరినీ ఫూల్స్ చేస్తుండు ఆయన తప్ప అని చెప్పి రాహుల్ గాంధీ గారు నిన్న కౌంటర్ వేయడం జరిగింది. నిన్న లోక్సభలో
భారతీయ జనతా పార్టీ లేదంటే ఎన్డీఏ పక్షంలో ఉన్నటువంటి నాయకులు మాట్లాడిన మాటలు చూస్తూ ఉంటే దేశం నవ్విపోతా ఉన్నది. వాళ్ళ మాటలు చూస్తూ ఉంటే అసలు నీట్ పేపరే లీక్ కాలేదంటే ఈ హడావిడేంది, కథ ఏంది, తెలిసి మాట్లాడతారా తెలియక మాట్లాడతారా నిజంగా ఏదో అర్థం కాదు కొంతమంది. అన్ని రాష్ట్రాలకు పాకిపోయింది నీట్. అన్ని రాష్ట్రాల్లో అన్ని రాష్ట్రాలు ఉంటుందని బీహార్ ఒకటి అంటే బీహార్ నుంచి సుప్రీంకోర్టు గుజరాత్ వచ్చే గుజరాత్ నుంచి అన్ని రాష్ట్రాలు ఉన్నది. ఎక్కడెక్కడ ఎన్ని కూడా వచ్చింది. అప్రజాస్వామికంగా గొంతు నొక్కే యత్నం. పార్లమెంట్ ఉన్నది పార్టీల కోసం కాదు, దేశం కోసం. రాజకీయాలకు వేదిక కాదు. 2029 ఎన్నికల్లో మనం మరోసారి తలపడదాం. అప్పటి వరకు ప్రజా సమస్యలపై దృష్టి పెడదాం. బడ్జెట్ సమావేశాలకు ముందు మీడియాతో ప్రధాని మోడీ కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసిందట. అప్రజాస్వామికంగా గొంతు నొక్కేయడం అంటే ఎన్ని గొంతులు నొక్కేస్తే మీరు ఈ ఇట్లా నిలబడగలిగి మోడీ గారు మీరు కూడా మాట్లాడవాలి. ఎవరిది ఆడుంది బయట ఛాంబర్లు ఉంటుంది తీసుకొస్తాడు వస్తుంది వార్త. ఓకే రైట్. ఇక బీహార్ కు హోదా ఇవ్వలేం. లోక్సభలో కేంద్ర ప్రభుత్వం స్పష్టీకరణ. ఎన్డీఏ భాగస్వామి జేడీఏకు షాక్. హోదా ప్యాకేజీ కోరుతున్న నితీష్ పార్టీ అఖిలపక్షంలోనూ గట్టిగా డిమాండ్. అయినా కేంద్ర సర్కార్ది పాత వైఖరి అంటూ. అయితే బీహార్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలనేటువంటి వాదనను నిన్న నితీష్ కి సంబంధించినటువంటి పార్టీ చేసింది. అయితే నితీష్ అత్యంత కీలకమైనటువంటి భాగస్వామి ఎన్డీఏ కూటమిలో. వచ్చే నెల అంటే వచ్చే ఏడాది డిసెంబర్ 2025లో నవంబర్ 2025లో ఇది ఉంది. ఏది మన బీహార్ ఎన్నికలు ఉన్నాయి, అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. అయితే ఇక్కడ ఒకసారి బోర్డు పెట్టు. తమిళనాడు 2026 తమిళనాడు 2026లో ఉన్నాయి. రైట్. ఇక్కడ బీహార్ పరిస్థితి ఇప్పుడు ఎన్డీఏ కూటమి ఇప్పుడు ఇది కరిస్తే కప్ప కోపం, ఇది అంటే పాము కోపం అన్నట్టుగా అయిపోయింది. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం నిలబడ్డదంటే అటు నితీష్ కుమార్ ఇటు చంద్రబాబు నాయుడు వల్లనే నిలబడ్డది. అటు ఏపీకి ప్రత్యేక హోదా అని ఇక్కడ, బీహార్ కు ప్రత్యేక హోదా అని అక్కడ. ఈ రెండింటికి ప్రత్యేక హోదా ఇస్తే మిగతా రాష్ట్రాలు గయ్యునలేసే పరిస్థితి ఉంది. సో ఇప్పుడు 2025 నవంబర్లో బీహార్ ఎన్నికలు ఉన్నాయి. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఎప్పుడు 2025లో. ఇప్పటికే అక్కడ నితీష్ కుమార్ ఏం చేసిండంటే కులగణన చేసిండు. కులగణన చేస్తే ఆ కులగణనను ఏది అక్కడ హైకోర్టు ఆపితే సుప్రీంకోర్టు మళ్ళీ సుప్రీంకోర్టులోకి ఎంటర్ అయిపోయింది. ఆ వ్యవహారం వేరు. 63% మంది వచ్చిండ్రు. 63% మంది బీసీలు ఉన్నారని బీహార్ లో తేలింది. తేలిన తర్వాత ఇప్పుడు ఇది ఇంప్లిమెంట్ చేసే బాధ్యత ఎవరి మీద ఉంది? తమిళనాడు తరహాలో ఇంప్లిమెంట్ చేయాలంటే 69% తమిళనాడు తరహాలో చేయాలంటే కేంద్ర ప్రభుత్వం దీన్ని తీసుకుపోయి 9th షెడ్యూల్లో పెట్టాలి. ఇప్పుడు దీన్ని కూడా 9th షెడ్యూల్లో పెడితే మిగతా రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంశాలు తెర మీదకి వస్తాయి. రేపో మాపో తెలంగాణలో కులగణన జరగబోతా ఉంది. మరి ఈ అంశం కూడా తెర మీదకి వచ్చేటువంటి అవకాశం ఉంది. సుప్రీంకోర్టు మరి ఎందుకో సుప్రీంకోర్టు బీసీల రిజర్వేషన్లు అనగానే వద్దు అని చెప్తారు సుప్రీంకోర్టు. ఎందుకంటే సుప్రీంకోర్టులో బీసీ న్యాయమూర్తులు బీసీ వాళ్ళు తక్కువ ఉంటారు కాబట్టి పాపం శివశంకర్ పుణ్యాన అంతో ఇంతో 80s తర్వాత ఎంటర్ అయ్యారు. కానీ అంతకుముందు లేరు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కు సుప్రీంకోర్టు ఓకే, నువ్వు ఇంకేమి ఇచ్చుకున్నావు ఓకే, బీసీలకు మాత్రం ఇవ్వద్దని చెప్తుంది. ఏమన్నంటే కృష్ణమూర్తి కేసు అని చెప్తుంది, ఇందిరాసాని కేసు అని చెప్తుంది, రకరకాల అంశాలు చెప్తుంది. సరే అది ఎట్లా పెట్టినా కూడా ఇప్పుడు ఈ 63% బీహార్లో 63% బీసీలు ఉన్నారు. వీళ్ళకి రిజర్వేషన్ పెంచుతూ నితీష్ సర్కార్ నిర్ణయం తీసుకుంటే హైకోర్టులో దాన్ని అడ్డుకున్నారు. మరి ఇప్పుడు ఈ 63% ఇవ్వకపోతే నవంబర్లో ఈయన గెలుస్తాడా? రెండో అంశం, బీహార్కు ప్రత్యేక హోదా తీసుకొస్తే ఇటు ఆంధ్రప్రదేశ్ అడుగుతుంది, మిగతా రాష్ట్రాలు కూడా ఒడిశా కాడి నుంచి అన్ని రాష్ట్రాలు అడుగుతాయి. కాబట్టి ఇప్పుడు ఇది ముట్టుకున్నా రెండు పెంటై కూర్చుంటాయి. మరి ఈ రెండింటిని ముట్టుకోకుండా నితీష్ కుమార్ ఎన్డీఏలో కొనసాగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉంటుందా పోతుందా అని ఇట్లా ఇగో ఈ పంచాయతీ వచ్చి పడ్డది. అంటే మాక్సిమం ఎవరు నితీష్ కుమార్ ఇదివరకే 2-3 సార్లు కూటమిలు మార్చిండు. ఆయనకు పెద్ద లెక్కేం కాదు. ఇట్లా పోయి ఆ హోటల్ కాడ చాయ్ తాగి వచ్చిన తీసిగా తాగేసి వస్తాడు. రాహుల్ గాంధీ కూడా అదే వాక్యాలు చేసిండు కదా, ఉంటాడా ఇటు వస్తాడా ఏదైనా జరుగుతుంది. ఒకసారి రాహుల్ గాంధీ గారు చెప్పినటువంటి వ్యాఖ్యలను తీసుకుందాం. నీట్ పరీక్ష లీక్ కాలేదని మీరే అంటున్నారు. మొన్నటిదాకా ఒక ఆయన పంపే
ఈ రెహమాన్ లీక్ చేసిండు, అబ్దుల్ లీక్ చేసిండు, ఈ ముస్లింలంతా లీక్ చేసిండు వీళ్ళే ప్రచారం చేసి ఆ మంత్రి ఏమంటారు ఇప్పుడు అసలు ఎవిడెన్సే లేదంటాడు. మరి వీళ్ళంతా అవలగాలేనా ఇక? ఆర్థిక సర్వే పూర్తి వివరాలు బిజినెస్ పేజీలో ఉన్నాయంటూ ఒక వార్తను చూడొచ్చు. ఇక నిధులు ఇవ్వండి, మూసి పరిరక్షణకు 10,000 కోట్లు కావాలి, నల్లా కనెక్షన్ల ఏర్పాటుకు 16,000 కోట్లు అవసరం, జల్ జీవన్ మిషన్ నిధులు మంజూరు చేయండి, ధాన్యం బకాయిలు 1,468 కోట్లు చెల్లించండి, గ్యాస్ సబ్సిడీని ముందే చెల్లిస్తాం, అనుమతి ఇవ్వండి. కేంద్ర మంత్రులకు సీఎం రేవంత్ విజ్ఞప్తులు, రాహుల్ ఖర్గేతో రేవంత్ బట్టి ఉత్తమ్ భేటీ. ట్రిపుల్ ఆర్ నిర్మాణాన్ని వేగిరం చేయండి, కేంద్రానికి మంత్రి కోమటిరెడ్డి వినతి పత్రం సమర్పించినట్టుగా. ఆరోగ్యశ్రీ చికిత్స ధరలు 20 నుంచి 25% పెంపు, 1,375 చికిత్సల రేట్లు మార్పు, కొత్తగా 163 ప్యాకేజీల చేర్పు జీవో విడుదల చేసిన సర్కార్. ఇది ఇట్లుంటే బీహార్ కు హోదా ఇవ్వలేమని చెప్పి కులంకషంగా చెప్పేసిరు. ఉగ్ర గోదావరి భద్రాచలం వద్ద 2వ ప్రమాద హెచ్చరిక జారీ, 50.6 అడుగులకు నీరు, ప్రాణహిత ఉధృతి, ముంపులో గ్రామాలు, మేడిగడ్డకు 9.5 లక్షల క్యూసెక్కులు, జూరాల సహా తుంగభద్ర నుంచి శ్రీశైలానికి 2 లక్షల క్యూసెక్కుల వరద, మరో 3 రోజులు వర్షాలు, కలెక్టర్లు అప్రమత్తం, సమీక్షలో సీఎస్ ఆదేశం. ఏపీలోని రాజమహేంద్రవరం వద్ద సముద్రాన్ని తలపిస్తున్న గోదావరి ఉధృతిలో భద్రాచలంలో నీట మునిగిన స్నానఘట్టాలు, కళ్యాణకట్ట ప్రాంతం. గోదావరి ఇప్పుడు ఉగ్ర రూపంలో ఉందట ఎగువ కురుస్తున్నటువంటి వర్షాలతోటి. భారత పరీక్షా వ్యవస్థ ఒక మోసం, డబ్బుంటే దానిని కొనవచ్చని చాలా మంది నమ్ముతున్నారు. ప్రతిపక్షం భావన కూడా అదే. లోక్సభలో రాహుల్ గాంధీ మాట్లాడిండు. విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పేసి అఖిలేష్ కుమార్ డిమాండ్ చేసిండు. ఇక ప్రతిపక్ష నేతలది మొసలి కన్నేరు. యూపీఏ హయాం నాటి లీకేజీ గణాంకాలు బయటకు వస్తే వారే ఇబ్బంది పడతారని చెప్పేసి ప్రధాని నీట్లో ఒక ప్రశ్నకు జవాబు గుర్తించేందుకు కమిటీ, ఐఐటి ఢిల్లీ డైరెక్టర్ కు సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసిందంట. ఇక నిందితుడు సీఎం అయితే న్యాయస్థానాలు ప్రభావితం అవుతాయా? కేసును వేరే రాష్ట్రానికి ఎందుకు బదిలీ చేయాలి? ఉన్నత స్థానాల్లోని వ్యక్తులపై కేసులు నమోదైతే పాక్ శ్రీలంకలకు మార్చాలా? ఓటుకు నోటు కేసులో సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసిందట. అయితే ఓటుకు నోటు కేసు అయితే ఏదైతే ఉందో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సంబంధించినటువంటి కేసు, ఆ కేసును మధ్యప్రదేశ్కు బదిలీ చేయాలని చెప్పి జగదీశ్వర్ రెడ్డి డిమాండ్ చేస్తా ఉన్నాడు. డిమాండ్ చేస్తా ఉంటే మరి ఇప్పుడు దేశాధినేతల మీద వచ్చేటువంటి కేసులను పాకిస్తాన్, బంగ్లాదేశ్ కు బదిలీ చేయాలని చెప్పి, శ్రీలంకలకు బదిలీ చేయాలని చెప్పి సుప్రీంకోర్టు అంటా ఉంది. ఇక పైసలు లేక పథకాలు పరేశాను, ఇంకేడ మిగిల్చిరు పైసలు, ఎన్నికలు లేక పంచాయతీలకు నిధులు నిల్, కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇచ్చేది ఎప్పుడు, ఉపాధి హామీలో రాష్ట్ర వాటా ఏది, రాష్ట్రంలో తీవ్రంగా విద్యుత్ సమస్యలు, 40% మందికి రుణమాఫీ ఎగ్గొట్టారు, మీడియాతో చిట్చాట్లో హరీష్ రావు అంటుండు. ఇక మరి ఇదే మాట అసెంబ్లీలో అందరూ రారిగా, ఇవాళ అసెంబ్లీ ఉంది కాబట్టి. బిల్లులే కీలకం, పూర్తిస్థాయి బడ్జెట్ తో పాటు ప్రభుత్వ ప్రాధాన్య బిల్లులపై చర్చ, ఆమోదం. విద్యా, వ్యవసాయ కమిషన్, స్కిల్ వర్సిటీ బిల్లులు పెట్టనున్న సర్కార్. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ పెంపు బిల్లు కూడా. జాబ్ క్యాలెండర్, రైతు భరోసాపై విధాన ప్రకటన చేయనున్న సీఎం. నేటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 10 రోజులు జరిగే ఛాన్స్. లాస్యా నందిత మృతికి తొలి రోజు సంతాపం వాయిదా, బీఎస్సీ భేటీ. రైతు బంధు, రుణమాఫీ గ్యారంటీలపై నిలదీయాలని బీఆర్ఎస్. అవినీతి హామీలపై ప్రశ్నించనున్న బీజేపీ సంసిద్ధంగా అధికార పక్షం కూడా ఉందంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. ఇక స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు, విద్యా కమిషన్ ఏర్పాటు, వ్యవసాయ కమిషన్ ఏర్పాటు, స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల పెంపు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంగా తీసుకున్న ఈ బిల్లులన్నీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో చర్చకు రాబోతా ఉన్నాయి. ఇవాళ నుంచి అసెంబ్లీ స్టార్ట్ కాబోతోంది. మరి కాసేపట్లో అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ వస్తాడా రాడా? మీ అభిప్రాయం? ప్రతిపక్ష నేత హోదాలో తొలిసారి హాజరు, ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరంపై స్పష్టత ఇవ్వనున్న మాజీ సీఎం అంటూ కేసీఆర్ అసెంబ్లీకి వస్తాడని మీరు భావిస్తున్నారా? కానీ అసెంబ్లీకి వస్తారా రారా? స్మితా సబర్వాల్ మెంటల్లీ అన్ఫిట్, దివ్యాంగులపై వేతనాలు ఎన్నడో, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల అవస్థలు, వైద్య శాఖలో 30,000 మందికి 2 నెలలుగా బాకీ. అంగన్వాడీ టీచర్లు, ఆయాలది అదే పరిస్థితి, కుటుంబాలు గడిచే పరిస్థితి లేదని ఆవేదన. మధ్యాహ్న భోజనంలో 7 నెలలుగా పెండింగ్ ఉందంట, వాళ్ళందరూ చేస్తా ఉన్నారు. చేయాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. రాష్ట్ర ప్రభుత్వ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సకాలంలో వేతనాలు అందించడం లేదు. కొన్ని విభాగాల్లో నెలల తరబడి పెండింగ్ లో ఉంటున్నాయి. అయితే అసలే అట్లా గతం నుంచి అంతా జరుగుతుంది కథంతా. రైట్గా స్మితా సబర్వాల్ మెంటల్లీ అన్ఫిట్, దివ్యాంగులపై వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి, 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి, లేదంటే నిరవధిక నిరసన దీక్ష. ఐఏఎస్ శిక్షకురాలు భారలత, ఐఏఎస్ అధికారి వ్యాఖ్యలతో ఏకీభవించను హరీష్ రావు. క్షమాపణలు చెప్పాలని తమ్మినేని. దివ్యాంగుల ఆగ్రహ జ్వాలలు, పోలీసులకు ఫిర్యాదులు.
సో ఇక్కడ స్మితా సబర్వాల్ కి వాస్తవానికి ఆమెకు శాఖనో ఏదో పని ఇస్తేనేమో ఆమె పని చేసుకుంటుండు. ఆమెకి ఏమి ఇయ్యలే. ఉన్నప్పుడే కేసీఆర్ తోటి కేసీఆర్ ఫ్యామిలీతోని అంటా కాకుండా 10 ఏళ్ల పాటు హెలికాప్టర్ లో తిరిగి ఆమెకు జనం కనిపించలేదు. ఇక్కడ దివ్యాంగులు ఆగ్రహాలను వ్యక్తం చేస్తా ఉన్నారు. పోలీసులకు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. స్మితా సబర్వాల్ నిజంగా మరి ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు ఆమె ఇంకా కూడా తగ్గినట్టుగా కాకుండా ఆమె రకరకాల వ్యవహారాలు చెప్తా ఉంది, దానికి కారణాలు చెప్తా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఐఏఎస్ అనేటువంటి ఆ పోస్ట్ కు మీరు మద్దతు ఇచ్చిన తల్లి, మీరు వీలైతే ఆ పోస్ట్ నుంచి తప్పుకుంటే బెటర్. ఎందుకంటే కాళేశ్వరం భగీరథలో మంచిగానే కొట్టేసారు కాబట్టి పెద్దగా మీకేం ఫరాక్ పడది. ఆ వ్యాఖ్యల పైన మీరు రిప్లై ఇవ్వాలి, లేదంటే డిఓపిటి కంప్లైంట్స్ పోతాయి. ఖచ్చితంగా మీ పైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని అందరు డిమాండ్ చేస్తావు, ఇంక్లూడింగ్ ఐఏఎస్. మీ అభిప్రాయం చెప్పండి స్మితా సబర్వాల్ పైన. నా పేరు బాణాల వెంకటయ్య, తెలంగాణ వికలాంగుల హక్కుల సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఉస్మానియా యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్. నేను గత 48 గంటల క్రితం స్మితా సబర్వాల్ చేసిన దివ్యాంగుల మీద వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎందుకంటే దివ్యాంగులు ఒక పైలట్గా పనికొస్తారా, దివ్యాంగులు సివిల్ సర్జన్గా పనికొస్తారా, వీళ్ళకు వికలాంగులకు ఐఏఎస్ ఐపీఎస్ సుపీరియర్ లాంటి పోస్టులలో రిజర్వేషన్లు అవసరమని ట్వీట్ చేయడం జరిగింది. ఈ విషయం మీద ఇప్పుడు ఎందుకంటే దివ్యాంగ సమాజం మొత్తం ఆగ్రహంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల నుంచి ఇప్పటివరకు నేను పిహెచ్డి చేస్తున్నా, ఇప్పటివరకు చదువుకోవడానికి ఎన్నో కష్టాలు పడి ఇంత దూరం వచ్చినాం. ఇట్లాంటి వికలాంగులని ఆత్మవిశ్వాసాన్ని ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుంది. ఎందుకంటే ఈ వెంబటే క్షమాపణలు చెప్పాలి. మేము నిన్న ప్రెస్ క్లబ్లో అందరు మీడియా సమక్షంలో బాలలత మేడ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని వికలాంగుల సంఘాలన్నింటినీ పెట్టుకుని బాలలత మేడం గారితో మాట్లాడి నిన్న ఈరోజు టైం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే అసెంబ్లీ గేట్ సమావేశాలు కూడా అవుతున్నాయి కాబట్టి. ఎందుకంటే మేము ఇప్పుడు జైపాల్ రెడ్డి గారు మాకు దివ్యాంగులకు ఎంతోమంది జైపాల్ రెడ్డి గారు ఆదర్శము. ఎందుకంటే ఆ విగ్రహం దగ్గర మేము నిరాహార దీక్ష చేస్తాం. ఇవాళ 11 గంటల వరకు మాకు క్షమాపణలు చెప్పి ప్రభుత్వం ఆమె పైన చర్యలు తీసుకోకపోతే. ఎందుకంటే ఇప్పుడు జైపాల్ రెడ్డి గారే చూసుకుందాం, ఆయన నడవరేయకున్నా కానీ కేంద్ర మంత్రిగా చేసి ఎన్నో రాజకీయాలు ఆయన ఫీల్డ్ మీద పోయి ఆయన ప్రత్యక్షంగా ఎన్నికలలో పార్టిసిపేట్ చేసి గెలిచిండు. ఉత్తమ పార్లమెంట్ అవార్డు గిట్ వచ్చింది. ఇప్పుడు సుపీరియర్ పోస్టులు ఐఏఎస్ ఐపీఎస్ అనేది అది హోదా కాదు, సర్వెంట్. మేము సేవ చేయడానికి వచ్చినాం, ప్రజలకు సేవ చేయాలి, మానవత్వంతో ప్రభుత్వం అందించే చట్టాలు అమలు చేయాలి, సంక్షేమ పథకాలు అమలు చేయాలని ఐఏఎస్ ఐపీఎస్లోకి వస్తారు. మీకు తెలుసో లేదో మేడం గారు, గత సంవత్సరం సుప్రీంకోర్టు గిట ఈవెన్ డిజేబుల్ పర్సన్స్ గిట ఐపీఎస్కు ఆప్షన్ పెట్టుకోవచ్చు అని ఇచ్చింది. తెలుసో లేదో. ఇప్పుడు మాకు చట్టాలు రాజ్యాంగము, మాకు అంబేద్కర్ రాజ్యాంగం రచించినప్పుడు వికలాంగులు లేరు, అప్పుడు రాయలేదు. కానీ మా భారత రాజ్యాంగం ఏం చేసింది, సవరించుకోవచ్చు చట్టాలని చేస్తూ మాకు ఎన్నో సంఘాలు, ఐక్యరాజ్య సమితి అందరూ అన్ని దేశాలు ఒప్పందం చేసుకొని 1995 చట్టం తీసుకురావడం జరిగింది. అందులో 7 రకాల వికలాంగులు తీసుకొచ్చి 3% రిజర్వేషన్ అమలు చేయడం జరిగింది. ఆ 3% వికలాంగుల రిజర్వేషన్ సక్రమంగా అమలు అవుతలేవు, వికలాంగులకు సరిపోతలేవు అని కొట్లాడితే 20 సంవత్సరాల తర్వాత 2016లో రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజేబిలిటీ యాక్ట్ తీసుకోవడం జరిగింది. అందులో 21 రకాల వికలాంగులను చేరుస్తూ విద్యలో 5%, ఉద్యోగాలు 4% ఏం డిమాండ్ చేస్తా ఉన్నారు దీనిపైన. అంటే మీరు ఐఏఎస్ ఇప్పుడు చూడండి, ఐఏఎస్ ఐపీఎస్ పనికిరాదంటారు. మీకు ఉదాహరణ చెప్తున్నారు, 2014లో ఈరా సింగర్ అని ఉంది, ఆమె ఆల్ ఇండియా నెంబర్ 1 ర్యాంకరు, ఒక దివ్యాంగురాలే. ఓకే. ఇప్పుడు దివ్యాంగులు ఇప్పుడు ప్రతికాడ పనిచేయాల్సింది. ఇప్పుడు దివ్యాంగులు ఇప్పుడిప్పుడే సమాజంలో వచ్చి వాళ్ళు వాళ్ళ శక్తిని యుక్తిని ఇప్పుడు దివ్యాంగులకు పుట్టడం మా దురదృష్టము అదృష్టము. కానీ మేము ఎలా చదువుకోవాలి, మేము సమాజంలో ఎలా ఉండాలనేది మా చదువు దారును, మా యొక్క టాలెంట్ దారును మీరు నిరూపించుకోవాలనుకుంటున్నారు. ఒక్కొక్కరు ఒక రంగంలో, క్రీడా రంగంలో, దాంట్లో ఇప్పుడు ఎంతోమంది ఉంటారు. వికలాంగులు ఎందులో తక్కువ అండి. ఇప్పుడు స్టీఫెన్ హాకింగ్ ఉన్నాడు, ఆయన ఐన్స్టీన్ అంత గొప్ప శాస్త్రవేత్త. సుధా చంద్రన్ ఉన్నారు, ఆమె లెగ్గు లేకపోయినా డ్యాన్స్ చేయగలిగింది. కళ్ళు లేకపోయినా వాళ్ళు క్రికెట్ ఆడి ప్రపంచ కప్పు తెచ్చారు. పారాలింపిక్స్లు అసలు జనరల్ సకలాంగులు కూడా ఏది వరల్డ్ కప్పులు దివ్యాంగులు తెచ్చారు పారాలింపిక్స్లో. ఇట్లాంటి ఎంతో ఉన్నాయండి. మా వాయిస్ని ఇవ్వడానికి క్యూ న్యూస్కి ఆహ్వానించినటువంటి సుదర్శనానికి, క్యూ న్యూస్ యాజమాన్యానికి మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. సోషల్ మీడియా వేదికగా సీతా సబర్వాల్ చేసినటువంటి వ్యాఖ్యలను ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా తెలంగాణ వికలాంగుల హక్కుల సమితి ఆర్గనైజేషన్ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒక దివ్యాంగుడు సివిల్స్ ఎగ్జామ్ వరకు వచ్చిందంటే అది ఒక గొప్ప అచీవ్మెంట్గా భావించాలి. ఈ మాట ఎందుకు చెప్తున్నామంటే దివ్యాంగులు చదువుకోవడానికి స్కూళ్ళల్లో కానీ కాలేజీల్లో కానీ
వికలాంగులకు అనుకూలంగా అక్కడ ఉన్నటువంటి స్కూల్ వాతావరణం ఉండాలి. కానీ ఇప్పుడు తెలంగాణలో కానీ దేశంలో ఎక్కడ చూసినా అలాంటి అవకాశాలు లేవు. అంతవరకు ఎందుకు ఉస్మాన్ యూనివర్సిటీని చూసుకుంటే 100 ఏళ్ల చరిత్ర కానీ ఉస్మాన్ యూనివర్సిటీలో దివ్యాంగులు క్లాస్ రూమ్కి వెళ్ళడానికి ఒక లిఫ్ట్ కానీ ఒక ర్యాంప్ కానీ లేదు. అయినా కానీ అలాంటివి కూడా అధిగమించి ఒక సివిల్స్ వరకు వచ్చారంటే అది గొప్ప అచీవ్మెంట్గా మేము భావిస్తాం. ఇలాంటి వ్యాఖ్యలు సీతా సబర్వాల్ చేయడం వల్ల సివిల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు భవిష్యత్తులో ఇంకేమైనా గొప్ప గొప్ప చేయాలనుకున్నప్పుడు ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. సీతా సబర్వాల్ చేసినటువంటి ఈ వ్యాఖ్యల వలన దివ్యాంగులు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి బేషరతుగా ఈ దివ్యాంగ లోకానికి సీతా సబర్వాల్ గారు తప్పకుండా క్షమాపణ చెప్పాలి. ఒకవేళ తను క్షమాపణ చెప్పకపోతే ఉస్మాన్ యూనివర్సిటీ వేదిక కానీ మేము కూడా ధర్నా చేసి ఇక ఫ్యూచర్లో ఇలాంటి వ్యాఖ్యలు చేసే వారికి చంపబెట్టి ఉండే విధంగా మేము కూడా ఉద్యమం లేవదీస్తామని ఈ క్యూ న్యూస్ వేదికగా తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడు సీతా సబర్వాల్ చేసిన వ్యాఖ్యల్ని వెంటనే ఆమె ఉపసంహరించుకొని ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మహిళా శిక్షణ సీతక్క గారు, చీఫ్ సెక్రటరీ గారు, అలాగే సుప్రీంకోర్టు, హైకోర్టులు గిట సుమోటోగా తీసుకోవాలి. ఎందుకంటే రాజ్యాంగం ఇస్తున్న మా 4% రిజర్వేషన్ని మీరు ఐఏఎస్ పనికిరావడానికి ఈమెవరండి? ఐఏఎస్ అనేది మేధాశక్తితో పనిచేస్తారు. ఫీల్డ్ మీదకి కింది స్థాయి ఆఫీసర్లు పోతారు. నీకు ఎంతో పాలసీ మేకింగ్ ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో ఎమ్మటే చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము. ఫిజికల్గా ఏముంటుందండి, ఇప్పుడు పాలసీ మేకింగ్ నాకు అట్లా అనిపిస్తుంది. ఇలాంటి అధికారులు ఉంటే ప్రభుత్వాలలో, రాష్ట్ర ప్రభుత్వాలలో ఇట్లాంటి వారి వల్ల సలహాల వల్ల దివ్యాంగుల సమాజానికి చేసే సంక్షేమ పథకాలు ఏమాత్రం అందుతున్నాయని నాకు అనిపిస్తుంది. ఈ సీతా సబర్వాల్ గారు గతంలో మెదక్ హైదరాబాద్ కలెక్టర్గా చేశారు. అప్పుడు దివ్యాంగులకు ఎలాంటి సేవలు అందించింది అనేది ఇప్పటికీ డౌట్ కొడుతుంది. అంటే వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ అంతా ఈమె అడ్డుకున్నట్టే అనిపిస్తుంది నాకు. కేసీఆర్కి అయితే మాకు శరీరంతో చేసే ఉద్యోగాలు మాకు ఏమొద్దు, మేధస్సు చేసే ఉద్యోగాలు మీరు చేస్తాం. శరీరంతో చేసే ఉద్యోగాలు ఏమైనా ఉంటే అవి మీరు చేసుకోండి, మాకు సంబంధం లేదు. మేధస్సుతోనే అది సీతా సబర్వాల్ చెప్పాలన్నా. అంటే ఇట్లా చేతులతో ఇట్లా చాపర్లెక్కి చాపర్లు దిగచ్చు. చట్టాలని మనం ఎందుకు వేసుకోమ్మా అని చెప్తున్నారు. ఇక మేమన్నా డైరెక్ట్ చేసేది ఉంటే నువ్వు వేసుకో, కానీ మేధస్తో చేసి ఉంటే మేము చేస్తామంటారు. అది లెక్క. ఇంకా అర్థం అయి ఉండాలి. ఎందుకంటే పోటీ పరీక్షలో ఇంతవరకు చదువుకొని వచ్చిన వాళ్ళు 100%. అసలు యాక్చువల్గా విషయం ఏంటంటే, నేను మిత్రులు కూడా ఉన్నారు కాబట్టి నేను చెప్తున్నా, అసలు యాక్చువల్గా నేను దివ్యాంగులకు సంబంధించి నిజంగా ఎవరన్నా ప్రపంచంలో ఎవరికైనా రిజర్వేషన్ ఉండాలంటే దివ్యాంగులకే ఉండాలని చెప్పేసి బలంగా నమ్ముతుంది. ఇదేనా సబ్జెక్ట్? విషయం ఏంటంటే, కారణం ఏంటి అంటే అంటే నేను ఒకటి కావ్యం కూడా దాన్ని ఇంకా ఫైనల్ చేయలేదు, ఇంకా మనం రాసినాం కదా ఒకటి. అంటే ఎందుకు అంటే వాళ్ళకి అవసరము అంటే 1000% ప్రభుత్వం కానీ తర్వాత ఈ సమాజం కానీ 1000% తోడ్పాటును అందించాలి, తర్వాత భరోసా ఇవ్వాలి, తర్వాత మేము ఉన్నటువంటి ధైర్యం ఇవ్వాలి. వాళ్ళని ప్రత్యేకంగా అట్లా ఇట్లా చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒకవేళ అట్లా చూసుకుంటే బలవంతులకు ఇవ్వాలంటే పురుషులకు ఉన్నంత బలం స్త్రీలకు ఉండదు కదా, రిజర్వేషన్ ఇస్తున్నాం కదా. మేడం మాట్లాడిన మాటలు దివ్యాంగ రిజర్వేషన్ గురించే కాదు, ఇంకా ఎస్సీలు, ఎస్టీలు, మిగతా రిజర్వేషన్ల గురించి కూడా ఆమె అభిప్రాయం, ఆమె ఉద్దేశం. కాకపోతే దివ్యాంగులు మాట్లాడలేరు, ప్రశ్నించలేరు, వచ్చి ఏం ధర్నాలు వీళ్ళ మీద కామెంట్ చేసినా ఎవరు పట్టించుకోవాలని ఉద్దేశంతో కామెంట్ చేసినట్టుగా భావించాలి. పిచ్చి పిచ్చిగా మాట్లాడద్దు. స్థాయిలో ఉన్నప్పుడు లెక్క లెక్క ఉండాలి. లెక్క ఇష్టం వచ్చినట్టుగా చేస్తాం, రీల్స్ వేసినట్టు కాదు అంటారు వాళ్ళు. అంతేనా? సరే, ఏమన్నా ఫిజికల్ చేసి ఉంటే నువ్వు చేసుకో అమ్మా, మేము మైండ్తో చేసి ఉంటేనే మేము మాకు చెప్పండి. ఏమంటారు? అదే మీరు చూడరు ఇక. సరేనా? చూడు, ఆయన ఈ పొజిషన్ నుంచి పిహెచ్డి స్కాలర్ వరకు వచ్చిండంటే ఆయన ఎన్ని ఇబ్బందులు పడితే అనేది కొంచెమైనా చూడాలి. నేటి అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరవుతారని మీరు భావిస్తున్నారా? అంటే వస్తారా రారా అనేది ఒకసారి మీ పోల్ ద్వారా తెలియజేయండి. మళ్ళీ అన్న మీకు కంప్లీట్ పోల్ మీకు చూపించే ప్రయత్నం చేస్తాడు. ఇది ఎట్లా ఉంటే ఆంధ్రజ్యోతి మనదే శనార్థి ఇది అయిపోయింది. సరే, శనార్థి దినపత్రిక చూద్దాం. మోస్ట్ పాపులర్ హీరోగా ప్రభాస్, హీరోయిన్ ఆలియా భట్ తాజా జాబితాను విడుదల చేసిన ఆర్మ్స్క్ మీడియా అంట. ఇక హోదా ఇవ్వలేం, ఎన్టీసీ నిబంధనల ప్రకారం సాధ్యం కాదు, నితీష్ కూటమిలో ఉంటారా
తప్పుకుంటారా? ఏపీ ప్రత్యేక హోదాపై నీలి లీడరు. మరోవైపు లోక్సభలో నీట్ రగడ. ఇక భారత పరీక్షా వ్యవస్థ ఓ మోసం, కేంద్రంపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన రాహుల్ గాంధీ అంటూ ఒక వార్త కనిపిస్తా ఉంది. బీహార్కు స్పెషల్ స్టేటస్ పైన లోక్సభలో స్పష్టం చేసిన కేంద్రం ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చే పరిస్థితి లేదు అని చెప్పేసి క్లియర్గా చెప్పేసింది నితీష్ కుమార్కి. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల మొదటి రోజే దద్దరిల్లింది. నీట్ పేపర్ లీకేజీ అంశం మరోసారి ప్రస్తావనకు రాకుండా అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య దుమారం రేగింది. మరోవైపు బీహార్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని కేంద్రం స్పష్టం చేయడం చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి తమ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఎన్నో రోజులుగా కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్నారు. పైగా ఇప్పుడు ఎన్డీఏ మిత్రపక్షంలో జేడీయూ కూడా ఉండడం వల్ల స్పెషల్ స్టేటస్ ఖచ్చితంగా వస్తుందని అంతా భావించారు. కానీ అందుకు కేంద్ర ప్రభుత్వం మాత్రం మొండి చేయి చూపిందనే చెప్పాలి. దీంతో ఒక్కసారిగా బీహార్ లో రాజకీయాలు వేడెక్కాయి. నితీష్ కుమార్ పై రాష్ట్రీయ జనతా దళ్ మీన్స్ ఆర్జేడీ తీవ్రంగా మండిపడుతుంది. బడ్జెట్ ప్రవేశపెడుతున్న క్రమంలోనే జేడీయూ ఎంపీ ఆర్థిక మంత్రిత్వ శాఖని ఓ ప్రశ్న అడిగారు. బీహార్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే ఆలోచన ఉందా అని ప్రశ్నించారు. అందుకు ఆర్థిక శాఖ తరపున సహాయ మంత్రి పంకజ్ చౌదరి అలాంటి ఆలోచన ఏమీ లేదని సమాధానం చెప్పారు. ఇక ఇటు జమ్మూ కాశ్మీర్ కు రాదు, ఇటు ఆంధ్రప్రదేశ్ కు రాదు, అటు ఒడిశాకు రాదు, ఎటు మద్దతు ఇచ్చినాం కదా మాకు వస్తాయేమనుకురాట, పాపం రాకుండా అయిపోతుంది. 4,000 కోట్లు కావాలి మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ అభివృద్ధికి సహకరించాలి. జంట జలాశయాలను గోదావరి నీళ్లతో నింపుతాం. తెలంగాణలో 7.85 లక్షల ఇండ్లకు నల్లా కలెక్షన్ లేదు. ఏమన్నాడు కాకి? ఏమన్నాడు? నల్లా కనెక్షన్ భగీరథ నీళ్ళు వస్తున్నాయని చెప్పి అది లేకపోతే నేను ఓట్లే అడగా అన్నాడు. చూడరు ఎట్టుండేది కథ. 7.85 లక్షల ఇండ్లకు నల్లా కలెక్షన్ లేదు. ఇక జల్ జీవన్ మిషన్ నిధులు కేటాయించాలి. కేంద్ర జలశక్తి మంత్రి పాటిల్ కు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేసిండు. భోపాల్ ఎందుకు బదిలీ చేయాలి? ఓటుకు నోటు కేసుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు. సీఎం నిందితుడైతే కోర్టులు ఎలా ప్రభావితం అవుతాయి? జాతీయ స్థాయి వ్యక్తులపై కేసులైతే పాకిస్తాన్ కు మార్చాలా? జగదీష్ రెడ్డి పిటిషన్ గట్టిగానే అరుచుకున్నాడు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఉండగా సూర్యాపేట ఏమన్నా అంటే ఓ కేసుని వేరే భోపాల్కు మార్చాలి అట్లా అని పెట్టిండు రేవంత్ రెడ్డి గురించి. అయితే మరి బాగానే మార్చులు మంచిగా ఉన్నది. కానీ ఇప్పుడు రాష్ట్ర నేతలు అయితే వేరే రాష్ట్రానికి మార్చాలనుకుంటున్నావు కదా, మరి దేశంలో ఉన్న నేతలకు పైన ఏమైనా ఆరోపణలు వచ్చినాయి అనుకో, పాకిస్తాన్ బంగ్లాదేశ్ కు మార్చాలా? ఎక్కడ మార్చాలని అడిగింది. అంటే ఒకటే గిల్లు అని అనిపించినట్టు చేసింది. ఉద్యోగులను విమర్శించే కుట్ర. ఉద్యోగులు ఆర్ఎస్ఎస్ కార్యాలయాల్లో పాల్గొనడంపై నిషేధం. దాన్ని మోడీ సర్కార్ ఎత్తివేత సరికాదు. ఉద్యోగుల నిష్పక్షపాత భావానికి సవాల్ విసిరినట్టే. రాజ్యాంగాన్ని సవరించలేక ఇలాంటి నిర్ణయాలు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అయితే ఉద్యోగులను విభజించే కుట్ర అని చెప్పేసి అంటా ఉన్నారు. ఇక తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం. పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు పెన్షన్ నెల 25 రూపాయలు అందజేత, 25,000 రూపాయలు అందజేత. ఇక జీవో జారీ చేసిన ప్రభుత్వం అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తా ఉంది. మంచి పరిణామం అది. నిజంగా ఏంటంటే ఇప్పుడు అసలు పద్మశ్రీ అవార్డు వచ్చింది అనుకో, వాళ్ళకి ఎంతో 1,00,000 రూపాయలు, 2 లక్షలు, 10 లక్షలు ఏదో ఉంటుంది లెక్క. ఇక అది ఇచ్చి దొరుకుతుంటారు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఏంటంటే నెలకి ఇవ్వడం ద్వారా ఏంటంటే వాళ్ళకు కుటుంబానికి ఒక ఆసరాగా నిలుస్తుంది, ఒక బాసటగా ఉంటుంది. మంచి ఆలోచన. మూసీ ప్రక్షాళన చేస్తే నీకెందుకు బాధ? మూసీ కలుషితంతో ప్రజల ఆరోగ్యంపై పడుతున్న ప్రభావం ఎంత? మూసీ ప్రక్షాళనను కాళేశ్వరంతో పోల్చి మీ దోపిడీని గుర్తు చేస్తున్నావా? కేటీఆర్ కు ప్రశ్నలు సంధించిన టీ కాంగ్రెస్. మూసీ లెక్కుందంటే మరి మూసీ అంటే ఏంటిదని చెప్పేసి అడుగుతున్నారు వాళ్ళు. ఇక శ్రీలంక చేరుకున్న టీమిండియా కొత్త కోచ్ గంభీర్తో కలిసి బయలుదేరిన క్రికెటర్లు. శ్రీలంకతో 3 T20లు 3 వన్డేలు ఆడతారంట. జూలై 27 నుంచి ప్రారంభం కానున్న మ్యాచ్లు. ఈసారైనా హాజరయ్యేనా? గత అసెంబ్లీ సమావేశాలకు కాక డుమ్మా తాజా సమావేశాలకు అయినా వస్తారా? గులాబీ ఎమ్మెల్యేలనే పంపుతారా? బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇంకా కాని రాని క్లారిటీ. మరి 2 రోజుల్లో వస్తాడా రాడాయిగా? ఈ 2 రోజుల గులాబీ ఎమ్మెల్యేలు ఎంతమంది మళ్ళీ కాంగ్రెస్ కు పోతారు అనేది సర్ప్రైజ్ జరుగుతుంది. 13 మంది పోతే కథమేనే. ఇక అధికారంలో ఉన్నన్ని రోజులు సెక్రటేరియట్ కు రాని కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచే పాలన చేసిండు. అయితే అధికారం పోయిన అహంకారం వీడని కాక అసెంబ్లీకి రాకుండా ఇంటికే పరిమితమైండు. త్వరలో జరగనున్న అసెంబ్లీ త్వరలో ఇయ్యాలట నుంచి ఇక అసెంబ్లీ సమావేశాలకు అయినా హాజరవుతాడా లేక ఎమ్మెల్యేలను మాత్రమే పంపుతాడా అనే దానిపై సందిగ్ధత నెలకొనిందట. గెలుపోటములు సమానంగా స్వీకరించని కేసీఆర్ తీరుపై రాజకీయ విశ్లేషకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారట. 9 ఏళ్లల్లా ఇట్లా ఆగం చేసిండు కాక 9.5 ఏళ్లల్లా ఇప్పుడు కూడా మరి వస్తాడా రాడా, ముఖం ఉన్నదా లేదా అని అంటున్నారు. 317 జీవోపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ. 9 ప్రభుత్వ శాఖలపై సుదీర్ఘ చర్చ. పాత జిల్లాల వారీగా ఉద్యోగుల సర్వీస్
ప్రమోషన్ అంశాలను పరిగణలోకి తీసుకోవాలి. యుద్ధ ప్రతిపాదికన పూర్తి సమాచారం ఇవ్వాలి. మంత్రి దామోదర రాజనరసింహ. మంచి నిర్ణయం. 100% 3-1 జీవో సంబంధించి కూడా నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే చాలా మంది ఇబ్బంది పడతా ఉన్నారు. అయితే ఒక చోట భార్య ఉంటది, ఒక చోట భర్త ఉంటాడు, ఒక చోట తల్లిదండ్రులు ఉంటారు, ఒక చోట పిల్లలు ఉంటారు. చెట్టుకోరు పుట్టకోరు అయిపోయినారు. కాబట్టి 100% చదువులు వాళ్ళని రకరకాలుగా స్పౌజ్ కూడా వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడతా ఉన్నారు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ 3-1 జీవో తోటి ఈ జిల్లాలో ఆడున్న లీడ ఆగమాగా ఉన్నది కథ. కాబట్టి 100% సెట్ చేయాల్సిన అవసరం ఉన్నది. ట్రాన్స్ఫర్లు కూడా గట్టిగానే చేస్తున్నారు అని చెప్పేసి నిన్న ఇదే వైద్య శాఖలు వచ్చిండే, అన్ని శాఖలలో అట్లనే ఉందంటే. ఉగ్ర గోదావరికి పెరుగుతున్న వరద, రెండో ప్రమాద హెచ్చరిక జారీ. ఎడపుదెరిపి లేకుండా వర్షాలతో పొంగి పొర్లుతున్న వాగులు వంకలు. పునరావాస కేంద్రాల ఏర్పాటు చేసిన అధికారులు మరో 3 రోజుల పాటు తెలంగాణలో వర్షాలు వస్తాయంట. భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం చెప్తా ఉంది. మరి చిత్తుబొత్తుకు చెప్తా ఉంది వాతావరణ కేంద్రం. ఇంతకు ముందు కూడా ఫుల్ వర్షాలు అని చెప్పింది, వర్షాలే రాలేదు. ఫుల్ అంటే నీళ్ళు అయిందడ. ప్రజలకు అండగా సీతక్క. ములుగు జిల్లా సహాయక చర్యల్లో పాల్గొన్న మంత్రి. వర్షాలు వరదల ప్రభావంపై ఆరా. పండ్లు బ్రెడ్ ప్యాకెట్లు పంపిణీ. బోగాత జలపాతం వద్ద మహిళా శక్తి క్యాంటీన్ ప్రారంభించింది. సీతక్క ఎక్కడ కష్టాలు ఉంటే అక్కడ పోయి సీతక్క మంచి నిలబడుతుంది. ఇక CCS CI కిషోర్ పై సస్పెన్షన్ వేటంట. మరి ఏం చేసిండు ఆయన కథ. సార్ నేటి మాట చూద్దాం. గా చింతకింది మైసిగాడు 4000 పింఛన్ కోసం తెగర గాబరా పడుతుండు. అనంగా ఇనంగా అచ్చిపోయేటోళ్ళను 4000 పింఛన్ ఎప్పుడొస్తుందని రోజుకు 10 సార్లు అడుగుతున్నాడు. కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారంటీలో 4000 పింఛన్ ఒక్కటే గుర్తుకుంచుకుండు. పాపం వాడికి వెనుక ముందు ఎవరు లేరు. ఇన్నొద్దులు ఊరోళ్ళు ఏదైనా పని చెప్తే చేసేటోడు. పని చేసేందుకు 10వ 10కో ఇస్తే కండ్లకు అద్దుకొని పోయేటోడు. కానీ ఈ ఏడాది కింద తొవ్వంటి రాంగా సైకిల్ మోటార్ టక్కరై పాపం కాలిరిగిందంట. పాపం అప్పటి నుంచి మైసిగానికి పావుల కొత్తల పని లేదంట. అయితే సర్కారు వాళ్ళు ఇచ్చే 2000 పింఛన్తోనే వాడు బతికెళ్ళదీస్తుండు. ఇప్పుడు వాడి గుడిసే కవర్ జినిగిందని కొత్త కవర్ కోసం పైసలు కావాలని తెగ దండ్లాడుతుండు. ఊర్లో మైసిగాన్ని అసంటోళ్ళు మస్తుగున్నారు. వెనుక ముందు ఎవరు లేని పేదోళ్ళకే ప్రభుత్వాలు ఇచ్చే పథకాలు ముందు అందాలే. అందుకు ప్రజలు ప్రభుత్వాలకు సహకరించాలని చెప్పేసి పెద్దపల్లి 4000 పెన్షన్ ఎప్పుడు ఇస్తాడు అని రోజుకు 10 మంది 2000 ఇస్తున్నారు కదా, మళ్ళీ ఇంక 4000 ఎప్పుడు ఇస్తారని అడుగుతున్నాడు. అంతే లెక్క. పైన దానిపైన కప్పుకుంటా 2500 3000 అవుతుంది. ఇది శనార్థిలో ఉన్న వార్తా కథనాలు. అయితే దిశ చూద్దాం ఒకసారి. ఆరోగ్యశ్రీలోకి 163 కొత్త వ్యాధులు చేరుస్తూ హెల్త్ సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేసిండ్రు. 1375 రకాల చికిత్సలు రేట్లు సైతం 20 నుంచి 25% పెంచిందంట. ఆరోగ్యశ్రీకి అదనంగా 600 కోట్ల రూపాయల ఖర్చు. హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజనరసింహ. పెరుగుతున్న ఊబకాయలు. దేశంలో టాప్ 5లో తెలంగాణ. రాష్ట్రంలో సగటున 10 మందిలో 3కి ఒబేసిటీ. పురుషుల్లో 32.1% మందికి, మహిళల్లో 30.1% మందికి నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వేలో వెల్లడించింది. లావుగా అవుతున్నట మొత్తం ఇట్లా పెరుగుతున్నాయట కుండలు. దాంతో ఇబ్బంది అవుతుంది ఆరోగ్యానికి కూడా. 4ంటికి ప్రయారిటీ. బడ్జెట్లో విద్యా, వైద్యం, సంక్షేమం, వ్యవసాయానికి ప్రాధాన్యం ఇస్తారంట. ఎల్లుండి అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న భట్టి విక్రమార్క. ఇప్పటికే విద్యారంగంపై సీఎం రివ్యూ నిర్వహించిండు. వైద్య రంగంలోనూ సమూల మార్పులు. ఉద్యోగ సమస్యలపై స్పెషల్ ఫోకస్. సంక్షేమంపై రాజీ పడొద్దనే స్పష్టత. ఇక సెంట్రల్ స్కీమ్లకు స్టేట్ మ్యాచింగ్ గ్రాంట్స్. ఆర్థికంగా దోహదపడుతుందనే భావన. పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉందంట. మరి ఎల్లుండి ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ నుంచే బడ్జెట్ సమావేశాలు నేటి ఉదయం 11 గంటలకు ప్రారంభం. ఈ నెల 31 వరకు కొనసాగే ఛాన్స్. తొలి రోజు సంతాపాలకే పరిమితం. వెంటనే బీఏసీ మీటింగ్ లో షెడ్యూల్ ఫిక్స్. 24న రుణమాఫీపై స్వల్పకాలిక చర్చ. 25న ఉభయ సభల్లో బడ్జెట్ సెషన్ కు కేసీఆర్ వస్తాడంట బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. మరి ఏం చెప్తారో చూడాలి. ఇక ఇవాళనే కేంద్ర బడ్జెట్ ఉదయం 11 గంటలకు ప్రవేశపెట్టున్న ఫైనాన్స్ మినిస్టర్. లోక్సభలో ఆర్థిక సర్వే ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్. ఇక దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా స్థిరంగా ఉందని వెల్లడి. 2024-25లో జీడిపి వృద్ధి 6.5 నుంచి 7% అంచనా. ఏటా 78.5 లక్షల ఉద్యోగాలు అవసరమని స్పష్టీకరణ. బీహార్కు ప్రత్యేక హోదా ఇవ్వలేమని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది. అమృత్ కాల్లో ఇది మైలురాయి బడ్జెట్ అని చెప్పేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అంటా ఉన్నాడు. మేం విడిగా కూర్చుంటాం, స్పెషల్ సీటింగ్ ఏర్పాటు చేయండి. స్పీకర్ కు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన 10 మంది ఎమ్మెల్యేల రిక్వెస్ట్. కాంగ్రెస్ లోనే కూర్చోండి స్పెషల్ గా. ఎందుకే 2 పార్టీలకు సమదూరంగా ఉంటామని విజ్ఞప్తి. నిర్ణయం వెల్లడించని సభాపతి. అయితే శ్రీపాదరావు హయాంలో
ఇలాంటి అరేంజ్మెంట్ చేసిండ్రంట. అసలు యాక్చువల్గా వీళ్ళు ఇప్పుడు బీఆర్ఎస్లో కూర్చోవాలన్నా కాంగ్రెస్లో కూర్చోవాలన్నా మళ్ళీ డౌట్ వస్తుంది వాళ్ళకే. దాంతో మాకు స్పెషల్గా ఒక వరుస ఏర్పాటు చేయండి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అయితే అసలు యాక్చువల్గా లెఫ్ట్ రైట్ అంటారు చూసినావా, లెఫ్ట్ పార్టీలు రైట్ పార్టీలు అని. అయితే లెఫ్ట్ పార్టీలు రైట్ పార్టీలు అని ఏముండదు. యాక్చువల్ విషయం ఏంటంటే వీళ్ళు లెఫ్ట్ పార్టీలు అంటే ఎర్రజెండా పార్టీలు అని చెప్పేసి పార్లమెంట్లో లెఫ్ట్ సైడ్ కూర్చుంటున్నట ఎడమ చేతి మీద. తర్వాత ఇక్కడ ఏది బీజేపీ ఉంది కదా, బీజేపీ రైట్ సైడ్ కూర్చుంటుండే, అందుకని ఇది రైట్ పార్టీ అని చెప్పేసి ఇది లెఫ్ట్ పార్టీ అని చెప్పేసి అట్లా పేరు వచ్చింది. అయితే మరి ఇప్పుడు వీళ్ళు మధ్య పార్టీ, ఇప్పుడు వీళ్ళు మధ్య పార్టీ ఇట్లా ఏమైనా ఏర్పాటు చేయాలి, అట్లా ఏం లేదు. మొత్తం గంపగూత తీసుకొచ్చి మొత్తం గుమ్మరిస్తారట. టెన్షన్ పడకూరి మొత్తం. ఇప్పుడు వాళ్ళ బాధ ఏం లేదు, కాంగ్రెస్ వాళ్ళ దగ్గర కూర్చుంటే మళ్ళీ వీళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళే అవకాశం ఉందని చెప్పేసి సపరేట్ గా కూర్చున్నామని చెప్పేసి ఈ కూర్చొని కూర్చొని ఎన్నో దగ్గర. నీట్ పై ప్రతిపక్షాల రగడ, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కు వ్యతిరేకంగా నినాదాలు, భారత పరీక్ష వ్యవస్థ ఒక మోసం, రాహుల్ గాంధీ, పేపర్ లీకేజ్ విషయంలో ప్రభుత్వం రికార్డ్, అఖిలేష్ యాదవ్, కర్ణాటకలో నీట్ రద్దు, బిల్లుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం. మే 4వ తేదీకి ముందే నీట్ పేపర్ లీక్ అయిందంట. పిటిషన్ల విచారణ సమయంలో సిజే డివై చంద్రచూడ్ సందేహం వ్యక్తం చేసిండు. ఇక మూసీకి 10,000 కోట్లు ఇవ్వండి, జల్ జీవన్ మిషన్ కింద 16,000 కోట్లు సాయం చేయండి, కేంద్రానికి సీఎం రేవంత్ రిక్వెస్ట్, వంట గ్యాస్ సబ్సిడీని ముందే చెల్లిస్తాం, ఆయిల్ కంపెనీలకు అర్థం చేయించండి, కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ కు విజ్ఞప్తి. పలువురు కేంద్ర మంత్రితో నిన్న సీఎం టీం భేటీ అయింది. ఉప ముఖ్యమంత్రి ఇక రాహుల్ రాకపై సస్పెన్స్, ఆయనతో రేవంత్ భట్టి తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయిందంట. రుణమాఫీ విజయోత్సవ సభకు ఆహ్వానం, 15 ఆగస్టు తర్వాతే సభ నిర్వహించే ఛాన్స్ కనిపిస్తుందంట. ఆ తర్వాత పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి కాబట్టి అవి అయిపోయిన తర్వాత వస్తాడు. అది అయిపోయిన తర్వాత పెట్టుకుంటే మాత్రం వచ్చే అవకాశం. విచారణ ఎందుకు మార్చాలి, వేరే కోర్టుకు ఎందుకు బదిలీ చేయాలి, దేశ స్థాయి నేత కేసును పాకిస్తాన్ కు మార్చేయాలా, సాక్షులను ప్రభావితం చేస్తారన్న ఆరోపణకు ఆధారం ఏంటి, ఓటుకు నోటు కేసుపై సుప్రీం బెంచ్ ప్రశ్న, మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి పిటిషన్ పై ధర్మాసనం కీలక వ్యాఖ్యలు, రేవంత్ రెడ్డికి సంబంధించిన ఎందుకు మార్చాలన్నా నువ్వు పరిశాన్ ఏంది, నీకు ఈడైతే ఏంది ఆడైతే ఏంది, ఏడేస్తే ఏంది, విచారణ జరుగుతుంది అని చెప్పేసి కోర్టు మొత్తం మీద ఒకటి గుడ్డినట్టు చేసిందట అన్నది. అట్లా ఇప్పుడు ఇంట్లో అన్నదమ్ముల పంచాయతీ అయితే ఇంట్లో చేసుకుంటారు, లేదంటే పెద్ద మనుషులను తీసుకొని చేసుకుంటారు, పక్క రాష్ట్రంలో పోయి అయితే చేసుకోరుగా. ఇక స్మితా సబర్వాల్ వ్యాఖ్యలపై ఐఏఎస్ లో చర్చ, ఓపెన్ గా రియాక్ట్ కావడానికి విముఖత, ఆమెకు సపోర్ట్ ఇవ్వద్దనే భావనలో పలువురు ఉన్నారంట. ఇక అవసరమని కొందరి అభిప్రాయం, అనవసరమని కొందరి అభిప్రాయం అంట. ఒంటరి అయిపోయిన లేడీ ఆఫీసర్ అని చెప్పేసి ఈమె మంచి పేరుండే మంచి కేసులు, ఆమె మంచిది తర్వాత కన్నీళ్ళు పెట్టుకున్నది ఇట్లా చూసి అవన్నీ నిజంగానే అనుకున్నారు ఎప్పుడు అక్కడ ఏది సిద్దిపేట కలెక్టర్ ఉన్నప్పుడు. ఇక తర్వాత తీసుకొచ్చి సీఎం ఆఫీస్లో పెట్టుకోండి కేసీఆర్ కాక పెట్టుకొని మరి ఆడనే ఉన్న తర్వాత ఈమె ఏందో మరి దివ్యాంగులు అంటే అసలు యాక్చువల్గా గౌరవించాలి. నువ్వు ఒక ఐఏఎస్ ఆఫీసర్వి, నువ్వు నిజంగా అట్లా మాట్లాడితే మరి ఏందో. మీ దగ్గరికి కూడా ఒక కలెక్టర్ ఉన్నప్పుడు ఎంతో మంది దివ్యాంగులు వస్తూ ఉంటారు, ఎట్లా చూసినట్టు ఎంత వివక్షతో చూసినట్టు అంతేనా కదా. ఇటువంటి వాళ్ళని మరి ఎట్లా ఐఏఎస్లు సెలెక్ట్ చేస్తారో ఏం పాడు మరి అర్థమైతలేదు. 10,000 కోట్ల భూమి సర్కార్దే, సర్వే నెంబర్ 46 లో 84 ఎకరాలు ప్రభుత్వానిదే, తీర్పును వెలువరించిన సుప్రీంకోర్టు. రాయదుర్గ్ పై ముగిసిన వివాదం. ఎందుకంటే ఇప్పుడు ఒకసారి పేపర్లో రాస్తే పేపర్ల మీద డిఫమేషన్కి వెళ్ళింది, తర్వాత ఎంఆర్ఓ ఇంటికి వచ్చిందంటే ఆయన పాప మీద పని మీద వచ్చినాడు, ఆయన మీద కేసు పెట్టి లోపలికి ఏం పని మీద వచ్చినవని రాత్రిపూట వచ్చినవని ఆయన మీద కేసు పెట్టి ఆయన లోపలేసింది, రకరకాలు చేసిండు. మళ్ళీ ఒకవేళ ఆ కేసులు వాదిస్తేందుకు సర్కార్ పైసలు అంటే పబ్లిక్ పైసలు పెట్టుకొని ఆమె వాదించుకుంది సొంత కేసులని. ఇవన్నీ చేసింది సుప్రీంకోర్టు. హైకోర్టు అన్నది, అరే ఏందమ్మా నువ్వు అట్టెట్లా చేస్తావు, కథ ఎట్లా అవుతుంది లెక్క, నువ్వు సొంత కేసులకి ఆ పైసలు ఎట్లా పెట్టమన్నట్టు. సెల్ ఫోన్ కొనివ్వలేదని విద్యార్థిని ఆత్మహత్య, ఉరేసుకొని సూసైడ్. మెదక్ జిల్లా రుక్మాపూర్ లో సెల్ ఫోన్ తో సర్వనాశనం అవుతుందిరా, సెల్ ఫోన్ లేకుండా ప్రశాంతంగా ఉండొచ్చు. వాహనాలపై కూలిన చెట్టు, ఒకరు మృతి, ఇద్దరికి గాయాలంట. హైదరాబాద్ శాలిబండ పిఎస్ పరిధిలో ఘటన జరిగింది. సోదరుడి కుటుంబాన్ని కడతీర్చిన మాజీ జవాన్, ఒకరి తర్వాత ఒకరిపై గుడ్డలతో దాడి, 5గురు మృతుల్లో చిన్నారులు 2. హర్యానాలో ఘటన, భూ వివాదమే కారణం. భూమి పంచాయతీ గాడి తీసింది. ఇక రెండో విడత రుణమాఫీకి రెడీ, ఈ నెల 28 లేదా ఆ తర్వాత ఎప్పుడైనా ప్రభుత్వం డేట్ ఫిక్స్ చేయడమే తరువాయి నేరుగా రైతుల ఖాతాల్లోకి డబ్బులు. మొదటి విడతలో 17,877 ఖాతాల్లో సమస్యలు. ఈ టెక్నికల్ ఇబ్బందుల కారణంగా నగదు నిలిపివేత కొన్నిట్లకి అట్లా వచ్చిందంట. రాష్ట్రానికి సమాచారం ఇచ్చిన ఆర్బీఐ త్వరలోనే వారందరి ఖాతాల్లో పైసలు వేస్తామని చెప్పేసి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్తా ఉన్నాడు. ఇది ఇట్లా ఉంటే 15 ఆగస్టున ట్రాక్టర్ మార్చ్ ప్రకటించిన రైతు సంఘాలు.
కనౌరి శంభు ప్రాంతాల వద్ద గుమిగూడాలని విజ్ఞప్తి, సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తా ఉన్నారు. ఇది దిశలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఆదాబ్ హైదరాబాద్ చూద్దాం. ఇక టైం వేస్ట్ చేయొద్దు, సమావేశాలు సజావుగా సాగనివ్వండి. పార్లమెంట్ రాజకీయాలకు కాదు, దేశం కోసం విపక్షాల సభా సమయం వృధా చేస్తున్నాయి. అయితే సమస్యను వివరించకుండా అడ్డుకునే యత్నం విపక్షాలపై ప్రధాని నరేంద్ర మోడీ విమర్శలు చేసిండు. మెల్లగా వచ్చే బోనాలకు అమ్మవారి నూతన రూపం, వైభవంగా మహంకాళి బోనాలు, సమృద్ధిగా వర్షాలు, పంటలు, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగనియా అని చెప్పేసి భవిష్యవాణిలో మాతాంగి స్వర్ణలత చెప్తా ఉంది. ఢిల్లీలో బిజీగా సీఎం రేవంత్, అధిష్టానం పెద్దలతో చర్చలు, కాంగ్రెస్ నేతలు ఖర్గే ప్రియాంకలతో భేటీ, రాష్ట్ర రాజకీయాలపై కీలక చర్చ, మూసీ నది ప్రక్షాళన చేపడతాం, రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించండి, 4,000 కోట్ల నిధులు కేటాయించండి, కేంద్ర మంత్రి పాటిల్ను కలిసిన సీఎం రేవంత్. మే 4కు ముందే ప్రశ్నపత్రం లీక్ అయింది. సిజేఐ జస్టిస్ చంద్రచూడ్ అనుమానం వ్యక్తం చేసిండ్రు. ఇక నీట్ యూజీ అవకతవకలపై సుప్రీంలో విచారణ జరిగింది. ఇక ఎగ్జామ్లో ఒకే ప్రశ్నకు 2 ఆప్షన్లు. ఇవాళ 3 నిపుణులతో కరెక్ట్ ఆన్సర్ ఇవ్వాలన్న ధర్మాసనం విచారణ ఇవాటికి వాయిదా పడ్డది. ఇక నీట్ పేపర్ లీకేజ్ పై లోక్సభలో దుమారం, పరీక్షల వ్యవహారం మొత్తం ఒక ఫ్రాడ్ గా మారింది. పరీక్ష విధానంలో చాలా తీవ్రమైన సమస్య ఉంది. అధికార పక్షాన్ని దులిపేసిన విపక్ష నేత రాహుల్. ఇక కవితకు బెయిల్ కష్టమేనట. డిఫాల్ట్ బెయిల్ పై ఢిల్లీ రౌస్ రెవెన్యూ కోర్టులో విచారణ. ఇక ఆగస్టు 5 వరకు వాయిదా వేసిండ్రు. 4 నెలలుగా నో బెయిల్. న్యాయవాదులు ఎంత కష్టపడ్డా బెయిల్కు కోర్టు నో చెప్తుందట, అనుమతించలేదంట. తీహార్ జైల్లోనే కాలం వెల్లదీస్తున్న కేసీఆర్ కూతురు పాపం. మల్లన్న చెప్పిండు అప్పుడు, ఒక బతుకమ్మన్నా 2 బతుకమ్మలన్నా పోవాలి కంపల్సరీ అని. అదే అవుతుంది ఇప్పుడు. ఇదరక్క ఎన్నెల్లు ఇయ్యాలో ఇయ్యాలి అన్నట్టు ఉంటది. కాంగ్రెస్ లో చేరితే కలుషితం తీర్థం అవుతుందా? ఎస్, మా ప్రశ్న కూడా ఇదే. 100% స్టార్టింగ్ నుంచి మాట్లాడుతున్నాం దీని మీద. బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేగా అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ గా గూడెం బ్రదర్స్. బీఆర్ఎస్ అవినీతి ఇప్పుడు కాంగ్రెస్ కు వచ్చినట్లే కదా, వాషింగ్ పౌడర్ నిర్మా అయిపోయింది ఇప్పుడు. రేవంత్ రెడ్డిపై గుర్రుమంటున్న పటాన్చేరు కాంగ్రెస్ క్షేత్రస్థాయి కార్యకర్తలు. అంటే నిజంగా దేముచ్చడగా అముచ్చడగా మాట్లాడుకోవాలి. పటాన్ చెరువులో 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీని బతికించుకుంటూ, కార్యకర్తలను బతికించుకుంటూ కాటా శ్రీనివాస్ గౌడ్ ప్రయాణం కొనసాగిస్తే ఉంటే ఆయన ఎన్ని ఇబ్బందులు పడ్డాడో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆయన కాదని ఈయన చేయని అక్రమాలు లేవు, ఈయన చేయని భూదందా లేదు, ఈయన చేయని క్రషర్స్ లేవు. ఆ లగ్దారం ఊరే సర్వనాశనం అయిపోయింది. అయినా ఇటువంటి క్యాండిడేట్ని తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసుకుంటే ఇప్పుడు వాషింగ్ పౌడర్ నిర్మా అయిపోతుందా? చూడాలి మరి ఏందో. 100 కోట్లు కొల్లగొట్టిన గూడెం సహోదరులు. అమీన్పూర్ లో అన్యక్రాంతమైన గవర్నమెంట్ ల్యాండ్స్ లేఅవుట్ సృష్టించి ఆ ఘనపాటీలు ఈ బ్రదర్స్. మానుత్ ప్రైవేట్ ట్రస్టీలో మహావీర్ జైన్ అక్రమాల చిట్టా, ప్లాట్ నెంబర్తో 1000 గజాల్లో రిజిస్ట్రేషన్. చక్రపురి కాలనీలో లేఅవుట్ లో చక్రం తిప్పిన కొత్త కమిటీ. ఇందుకు యథేచ్ఛగా సహకరించిన రెవెన్యూ, మున్సిపల్ రిజిస్ట్రేషన్, హెచ్ఎండిఏ పోలీస్ అధికారులు. ఈడీ అధికారుల చొరవతో బట్టబయలైన అక్రమాస్తులు నిషేధిత జాబితాలో పొందుపరిచిన రిజిస్ట్రేషన్ అధికారులు. నేటికి పట్టించుకొని సంగారెడ్డి జిల్లా కలెక్టర్. ఇంకా కలెక్టర్ ఎందుకు పట్టించుకుంటారు? అధికారం ఎక్కడ ఉంటే అక్కడనే. అక్రమార్కుల చేతిలో టీఎస్ బీపాస్ చట్టం అంట. పూర్తిగా విఫలమైన స్పెషల్ టాస్క్ ఫోర్స్. ప్రభుత్వ విజిలెన్స్, నిఘా విభాగాలు దృష్టి సారించలేని పరిస్థితి. ఇక జిహెచ్ఎంసీలో అవినీతి తిమింగలం అడ్డదారిలో అక్రమ అనుమతులు జారీ చేసిందట. అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకునే ఉన్నతాధికారులు స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీమ్గా ఏర్పాటు కాకపోవడం ఏమిటి? ఇది పూర్తిగా వైఫల్యం అంటున్న మేధావి వర్గం. అబాస్పాలవుతున్న తెలంగాణ స్టేట్ బిల్డింగ్ పర్మిషన్ అప్రూవర్ అండ్ సెల్ఫ్ వెరిఫికేషన్ సిస్టమ్ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తా ఉంది. ఇది ఆదాబ్లో ఉన్న వార్తా కథనాలు అయితే ఒక్కసారి ఈనాడులో చూద్దాం. ఆరోగ్యమస్తు, ఆరోగ్యశ్రీ ప్యాకేజ్ల ధరల పెంపు, 1375 చికిత్సలకు వర్తింపు. కొత్తగా మరో 163 వ్యాధులకు పథకం విస్తరణ. సామాన్యులకు మెరుగైన సేవలు అందించేందుకు మంత్రి దామోదర రాజనరసింహ. వాడి వేడి చర్చలే. ఇక నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు. జాబ్ క్యాలెండర్ ప్రకటించనున్న సర్కార్. సభ ముందుకు నైపుణ్య వర్సిటీ, తర్వాత విద్యా కమిషన్, రెవెన్యూ బిల్లులు. హామీల అమలుపై నిలదీయనున్న విపక్షాలని చెప్పేసి ఒక వార్త. మహోగ్ర గోదావరి నదిలో 11 లక్షల క్యూసెక్ల ప్రవాహం. భద్రాచలం వద్ద 48 అడుగులు దాటడంతో 2వ ప్రమాద హెచ్చరిక జారీ. శ్రీశైలానికి 1.74 లక్షల క్యూసెక్లు. భద్రాచలం పాత. ఈ ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 6.5 నుంచి 7%.
సవాళ్లున్న మెరుగైన పనితీరు, ఏటా 78.5 లక్షల ఉద్యోగాలను సృష్టించాలి, వ్యవసాయ రంగంలో తక్షణ సంస్కరణలు అవసరం, చైనా నుంచి మరిన్ని పెట్టుబడులు రాబట్టాలి ప్రస్తావించిన ఆర్థిక సర్వే అని చెప్పేసి ఇవాళ కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ప్రభుత్వ ఉద్యోగులు ఆర్ఎస్ఎస్ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. 58 ఏళ్లుగా ఉన్న నిషేధం ఎత్తివేత, కేంద్రం ఉత్తర్వులు. నీట్ పై మొదలైన సుప్రీం విచారణ, ఓ ప్రశ్నకు సమాధానం కోరుతూ ఐఐటి ఢిల్లీ డైరెక్టర్ కు ఆదేశం. మూసీ శుద్ధికి 4,000 కోట్లు ఇవ్వండి, గోదావరి జలాల తరలింపులకు 6,000 కోట్ల రూపాయలు కేటాయించండి. కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినతి. ఇక కేంద్ర మంత్రులు హర్దీప్ సింగ్ తర్వాత ప్రహ్లాద్ జోషిలతో కూడా సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యిండు. ఇది అయిపోయింది. ఇవన్నీ ఇది ఈ నెలలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి గేమ్ ఏమంటుందో చూద్దాం. ఈ మొత్తం ఉల్టా మాట్లాడుతుంది. మిషన్ భగీరథ నీళ్లు రాక భగీరథ ప్రయత్నం. సూడిగా కథ ఎట్లున్నదో ఏమే. ఇందాకనే నల్ల కనెక్షన్ నీళ్ళు ఎందుకు రాలేదు, మరి మిషన్ భగీరథ నీళ్ళు ఎందుకు రాలేదు, నల్లాళ్ళు ఎందుకు లేవా, లేనట్టే లెక్క. మరి లేదంటే కేసీఆర్ చెప్పింది అబద్ధం అన్నట్టు లెక్క. అంటే కేసీఆర్ ఉన్నప్పుడు వచ్చినా ఇప్పుడు రావట్లేదు అన్న అది నడుస్తా ఉంది ఇక్కడ. కరెంటు తీగలు పట్టుకొని రైతన్న ఆత్మహత్య. ఇది అయితే జరగకూడదు నిజంగా. చిన్నబోయిన చదువులపై చిన్నారుల పోరాటం. మీ దగ్గర ఆగి షాద్నగర్ నియోజకవర్గంలో మేమే బోలెడు కథనాలు వేస్తాం. ఒక్క బస్సు ఇయ్యండ్రా నాయన పిల్లల కోసం అంటే పట్టించుకొని మీరు ఇప్పుడు రాతలు రాస్తా ఉన్నారు. సభాపర్వం సమస్యల తోరణం. 4 అంచెల కంచెల నడమా నేటి నుంచి అసెంబ్లీ సమావేశం. నువ్వు వేరేదాయే, నువ్వు పెద్ద చేసుకుంటే కాడ అదేమంటారు దాన్ని ప్రగతి భవన్ పేరు పెట్టి గడియలు నిర్మించుకున్నావు కదా, నిర్మించుకుంటావు కదా. కాక ఫోటో చూడు. ఇప్పుడు ఫైట్ గా స్టార్ట్ కాబోతుంది. బాల కేసీఆర్ సర్కార్ వైఫల్యాలపై సమరమే. సమరం గతి తప్పిల పాలన, మొద్దు నిద్రలో ప్రభుత్వం, అన్ని వర్గాలు రోడ్లపై. అచ్చా, మిత్తిపై తప్పుడు లెక్క, కట్టేది 2,000 కోట్లు, చెప్పేది 7,000 కోట్లు. అట్లా చూసుకోగా నేను తక్కువ మిత్తి తెచ్చిన అడ్డం అంతే అంటుండే. ఇంకా కాక మాఫీపై ఫిర్యాదుల వెలువ, ఏవోల వద్దకు రైతుల పరుగులు, బ్యాంకుల వద్ద బారులు. డిసిసిబి 33,000 మందికి మాఫీ కాలేదు. ఖాతాలు సాంకేతిక కారణాలతో అవన్నీ క్లియర్ చేస్తా ఉంటుంది. ఏం కాదు, ప్రభుత్వం చేస్తూ ఉంటుంది. టెన్షన్ పడకండి ఎవరు కూడా. ఇక ధరల గాయం, నగదు సాయం, పేదలకు ఫుడ్ కూపన్లు, నకిలీ బదిలీకి ఆర్థిక సర్వే 2024 సూచన అని చెప్పేసి. అగ్నిపత్ స్కీమ్ లో స్కామ్, కట్ ఆఫ్ కంటే తక్కువ మార్కులు వచ్చిన అగ్ని వీర్లుగా ఎంపిక. అందరి మార్కుల వెల్లడికి ఆర్మీకి హైకోర్టు ఆదేశం. దివాయిర్ లో సంచలన కథనం. మెరిసిన సిద్దిపేట స్టీల్ బ్యాంకు ఆర్థిక సర్వేలో ప్రత్యేక ప్రస్తావన అని మరి ఎందుకు ఆరోగ్యశ్రీ ప్యాకేజ్ ధరల పెంపు. ఇవాళ కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టినారు. శక్తి మహిళలకు సర్కారు ధోకా. ఆరోగ్యశ్రీ ప్యాకేజ్ ధరల పెంపు. ఇట్లా ఇక్కడ లాస్ట్ చిన్నగా ఇచ్చింది. 1,375 చికిత్సల రేట్ల సవరణ, కొత్తగా 163 వ్యాధుల చేరిక, 54% పెరుగుతున్న బడ్జెట్. మంత్రి దామోదర్ రాజు నరసింహ. ఉగ్ర గోదావరి సరైన జవాబు ఏదో తేల్చండి. నీటిలో వివాదాస్పద ప్రశ్నపై ఢిల్లీ ఐఐటిని కోరిన సుప్రీంకోర్టు. ఏసీబీకి చిక్కిన దమ్మాయిగూడ మున్సిపల్ కమిషనర్. ఇంజక్షన్ ఆర్డర్ పై కౌంటర్ దాఖలకు 50,000 డిమాండ్ చేసి ఎవరు డిమాండ్ చేయలే. దొరికిండ్లు కానీ ఎవరు డిమాండ్ చేయలేదు. ప్రతి ఒక్క అధికారి డిమాండ్. టౌన్ ప్లానింగ్ అధికారులను ఒకసారి చెక్ చేయండి. ఏ బిల్డింగ్ కట్టినా కూడా ఒక 4 లక్షల రూపాయల చొప్పున అడ్డగోలుగా వసూలు చేస్తా ఉన్నారు చిన్న వాళ్ళకు. కావాల్సిన వసూలు చేస్తారు. ఇక 10,000 కోట్లు ఇవ్వండి అని చెప్పేసి కేంద్రాన్ని అడిగినారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక్కడ అభివృద్ధికి సంబంధించి, మూసీ రివర్ ఫ్రంట్కి సంబంధించి కూడా మొత్తం మీద జరుగుతున్నటువంటి పరిణామాలు ఇట్లా ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ స్మితా సబర్వాల్ చేసినటువంటి వ్యాఖ్యల్ని సభ్య సమాజం అంతా కూడా వ్యతిరేకిస్తూ ఉంది.